పైల్స్ ఎప్పుడు వస్తుంది? ఒక్కరికి ట్రీట్మెంట్ చేసిన తర్వాత వాళ్ళు ఉన్న ఫ్యామిలీలో ఉన్న నలుగురు వచ్చి నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మనకు మోషన్ పోయినప్పుడు బ్లడ్ వస్తుంది. ముగ్గురు ఫీమేల్స్ వచ్చారు, ఓన్లీ ఒక పూట పెరగన్నం తింటున్నారు, జస్ట్ జ్యూస్ తాగకుండా బతుకుతున్నారు 2 years నుంచి. అందరూ జిమ్ మీద అని ఫిట్నెస్ మీద పడ్డారు సార్, ప్రోటీన్ డైట్ తీసుకుంటున్నారు, బట్ మిగతాది అన్ని మర్చిపోతున్నారు. దీనివల్ల పైల్స్తో ల్యాండ్ అవుతున్నారు. పేగులలో మైదా ముద్దలాగా తయారైపోతుంది మనం తిన్న ఫుడ్ అంతా. ఫైబర్ అన్నదే లేకుండా అయిపోయింది. 2 రోజులు కానీ 3 రోజులు కానీ మోషన్ ఫ్రీ కావట్లేదు. ఇంతకుముందు లైఫ్ స్పాన్ అంతా 50 years 60 yearsకే చాలా మంది ఎక్స్పైర్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, 80 90 వరకు ఉంటున్నారు. చాలా మంది బయట స్పైసీ ఫుడ్ తినడం వల్లనే పైల్స్ వస్తున్నాయి. ఇది మిథ్యా ఫ్యాక్టర్ సార్. సర్జరీ ఇస్ ద ఓన్లీ ఆప్షన్ ఫర్ పైల్స్. మిథ్యా ఫ్యాక్టర్. అసలు ఈ ఫిస్టురా ఫిజర్ అంటే ఏంటి సార్? మామూలుగా మోషన్ దారి ఎట్లయితే ఉంటుందో దానిలాగానే సపరేట్ దారి తయారవుతుంది. మీకు అర్థం కాని సమస్య ఏంటంటే హర్నియా. చాలా మందికి అనిపిస్తుంది బాడీలో ఉన్న పార్ట్స్ బయటకు రావడం ఏంటి, పేగులు బయటకు రావడం. చాలా మంది డబ్బులు ఉన్నాయి కాబట్టి సర్జరీకి వెళ్తున్నారు. అట్లో గడ్డ పుండు అయిందని నా దగ్గరికి వచ్చింది. ఒక చిన్న టెస్ట్ చేయించుకోండి అని చెప్పి పంపించాను. అందులో క్యాన్సర్ అని వచ్చింది. అట్లా 1.5 months డిలే చేసిండు. కీమోథెరపీ రేడియోథెరపీ ఎంత చేసినా రికవరీ కాలేక చనిపోయాడు. డబ్బులు లేకుంటే లేట్ చేయకండి. దగ్గర నుంచి ఒక పేషెంట్ వచ్చింది నా దగ్గరికి. నైట్ ఏదో దావత్ అయిపోయిన తర్వాత రిటర్న్ వెళ్తుంటే బావిలో పడ్డాడు. ఇంట్లోకి సలాకులు ఉంటాయి కదా, అలాంటివి ఉంచుకొని నైట్ అంతా అట్లే ఉన్నాడు. పేగులకు అందరం పడ్డది, లివర్కి అందరం పడ్డది. దాదాపు 10 hours అట్లా సర్జరీ పట్టింది. తర్వాత పేషెంట్ సర్వైవ్ అయ్యిండు. అపెండిసైటిస్. పెద్ద పేగు ఇంత లావు ఉంటే దానికి చిన్న చిట్కనే వేలులాగా ఈ లావుగా ఉబ్బి పగిలిపోయి ఈ గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఫామ్ అవడానికి రీజన్ ఏంటి సార్? అంటే మోషన్ దారి దగ్గర వచ్చే గడ్డలు విపరీతమైన నొప్పి ఉంటుంది, తట్టుకోలేనంత నొప్పి ఉంటుంది. సార్ కాన్ ఎందుకు ఫామ్ అవుతుంది? దాని సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ అంటూ ఉండదు. పెద్ద పేగుకు సంబంధించిన క్యాన్సర్. ఇక పక్క నుంచి పేగు పెట్టి మోషన్ పోవాల్సిన పరిస్థితి వచ్చింది అక్కడికి. హాయ్ సార్. So welcome to RS Connect sir. It's exclusively doctor's podcast. I would like to have your introduction sir. Okay. I am Dr. Raghuram Reddy, జనరల్ సర్జన్. అయితే మీ ఆర్ఎస్ కనెక్ట్ గురించి కూడా చాలా విన్నాను నేను. ఇది ఫ్యూచర్లో పేషెంట్స్కి డాక్టర్స్ మధ్య మంచి అనుసంధానం అయ్యే అవకాశం ఉంది. చాలామంది పేషెంట్స్కి కూడా ఎక్కడికి వెళ్ళాలి, ఎట్లా ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఏ డాక్టర్ దేనికి స్పెషలిస్ట్ అన్నది కూడా చాలా వరకు తెలియట్లేదు. ఈవెన్ దో దే ఆర్ ఎడ్యుకేటెడ్, బట్ వాళ్ళకి ఏ డాక్టర్కి వెళ్ళాలి, ఏ సమస్య వచ్చినప్పుడు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అన్నది తెలియట్లేదు. దీంట్లో మీ సహకారం పేషెంట్లకు చాలా వరకు ఉంటుందని నేను అనుకుంటున్నా. నాకు కూడా అనిపిస్తుంది అట్లా మీరు చెప్పేదాన్ని బట్టి. అయితే యాక్చువల్గా ఇప్పుడు యాజ్ ఏ బీయింగ్ ఏ జనరల్ సర్జన్, జనరల్ సర్జరీ ప్రాబ్లమ్స్ చాలా వరకు పబ్లిక్కి తెలియవు. అసలు జనరల్ సర్జన్కి ఎప్పుడు రావాలి, ఎప్పుడు కలవాలి, జనరల్ సర్జరీ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి అన్నది చాలామందికి తెలియదు. కామన్గా ఇప్పుడు అందరికీ వచ్చే ప్రాబ్లమ్స్ చాలామందికి పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా, ఇంకా యాప్సెస్, చీమగడ్డల్లాగా తయారవుతున్నాయి, గడ్డలు తయారవుతున్నాయి అనుకుంటా. చాలా వరకు ఏంటంటే ఇంగ్లీష్ మెడిసిన్లో అంటే అలోపతి మెడిసిన్లో చాలా వరకు దీని గురించి అడ్వర్టైజ్మెంట్ ఉండదు. అడ్వర్టైజ్మెంట్ కనిపించేదంతా నాటు వైద్యుల దగ్గర కనిపిస్తుంది. ఆయుర్వేద డాక్టర్ దగ్గర, హోమియో వైద్యుల దగ్గర వాళ్ళకి అర్షమూలలకు ట్రీట్మెంట్, చికిత్స చేయబడను, ఆపరేషన్ లేకుండా చికిత్స చేయబడను, ఇట్లా వాళ్ళ బోర్డ్స్ కనిపించేసరికి చాలామంది పబ్లిక్ కూడా అటు సైడ్ అట్రాక్ట్ అవుతున్నారు. ఇంకో ప్రాబ్లం ఏముంది అంటే అలోపతిలో చాలా వరకు అంటే సర్జరీ చేయించుకున్న వాళ్ళ దగ్గర కూడా సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అంటే సర్జరీ చేసుకుంటే వచ్చే కాంప్లికేషన్స్ చూసి భయపడి చాలా వరకు ఈ సర్జరీ సైడ్, అలోపతిక్ ట్రీట్మెంట్ సైడ్ రావట్లేదు. దీనికి మరి అసలైన ట్రీట్మెంట్ ఏది, కరెక్ట్ ట్రీట్మెంట్ ఏది, ఆయుర్వేదనా, హోమియోపతియా, ఫుడ్డా, లేదంటే అలోపతియా, ఏది అన్నది చాలామంది డౌట్స్ క్రియేట్ అవుతున్నాయి పేషెంట్ మైండ్లలో. యాక్చువల్లీ ఈ మధ్య ఏమవుతుందంటే సార్, చాలా మందికి ఇప్పుడు అలోపతి మెడిసిన్ అంటే ఫాస్ట్ ఇన్స్టెంట్ అని తెలిసిపోతుంది సార్. బట్ లాంగ్ టర్మ్ రిలీఫ్ అని చెప్పంగానే పేషెంట్స్ అందరూ హోమియో, అలోపతి వైపు చూస్తున్నారు. అయితే ఇక్కడ అలోపతిలో జనాలు ఎక్కువ మంది చూపించకపోవడానికి ఏంటంటే సార్ ఇంట్రెస్ట్, బికాస్ కాస్ట్ మ్యాటర్ అవుతుంది సార్. బికాస్ చాలా మంది డాక్టర్స్ అంటే హాస్పిటల్స్ కొంతమంది వాటిని బ్యాగ్ కూడా చేసుకుంటున్నాయి. ఎందుకంటే ఇన్స్టెంట్ సర్జరీ కావాలని, లేకపోతే ఓపెన్ సర్జరీ అని, ల్యాబ్ సర్జరీ అని, డిఫరెంట్ కాస్ట్ రేట్ వద్ద పేషెంట్ అలసిపోతున్నారు సార్. సార్ ఫస్ట్ మనం ఈ రోజు మనం డిస్కస్ చేసే టాపిక్ పైల్స్ అండి, మొలలు. జనరల్గా పైల్స్ ఎప్పుడు వస్తుంది సార్? మామూలుగా ఇండియన్ పబ్లిక్లో, మామూలుగా వేరే ఫారిన్ కంట్రీస్ వదిలేసేయండి, ఇండియన్ కంట్రీస్లో, ఇండియన్ పబ్లిక్లో మోస్ట్ కామన్ ప్రాబ్లం, ఈవెన్ డయాబెటీస్ కామన్ అంటారు, హైపర్ టెన్షన్ కామన్ అంటారు, కానీ అన్నిటికంటే కామన్ పైల్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. అంటే చాలామందికి ఏ ప్రాబ్లం వచ్చినా పైల్స్ అంటారు. ఓకే, వాళ్ళ లాంగ్వేజ్లో వెళ్దాము. పైల్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వీటన్నిటికంటే ఎక్కువగా ఉంటున్నాయి. బట్ ట్రీట్మెంట్ కూడా ఇప్పుడు ఇంత అడ్వాన్స్డ్ వచ్చిన తర్వాత చాలా వరకు ఇంతకుముందులాగా ప్రాబ్లం భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, కాస్ట్ వైజ్ కొద్దిగా ఎక్కువ ఉన్నా సరే కాస్ట్ ఎఫెక్టివ్. చాలా వరకు పైల్స్ అంటే చాలామంది ఏం ఆలోచిస్తారంటే ఓన్లీ పైల్స్ ప్రాబ్లం, అది ట్రీట్ అయితే అయిపోయింది, నాకు ఇంకేం లేదు, బయటకు వచ్చినాయి రక్తములలానో లేకపోతే ఏదో గడ్డలా బయటకు వచ్చినాయి, అవి కట్ చేస్తే సరిపోతుంది అని అనుకుంటారు. అది కాదు ట్రీట్మెంట్ అంటే, అట్లా కాదు. పర్మనెంట్గా మళ్ళీ రాకుండా ఉండేటట్టు చూడాలి. అట్లాంటప్పుడే పేషెంట్
కాస్ట్ ఎఫెక్టివ్ అవుతుంది. ఒకసారి సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ రికరెన్స్ వచ్చింది, 2 years తర్వాత 3 years తర్వాత రికరెన్స్ వచ్చింది అంటే అప్పుడు కాస్ట్ పెరిగినట్టు అనిపిస్తుంది. ఎప్పుడైనా సరే సెకండ్ సర్జరీ, థర్డ్ సర్జరీ అనేది బాగా కాంప్లికేటెడ్ ఉంటాయి, బట్ రిజల్ట్స్ కూడా అంత బాగుండవు. కాబట్టి మనం ఇమీడియట్గా ఒకటే సిట్టింగ్లో అన్నీ అయిపోయేటట్టు చూసుకోవాలి, పేషెంట్ ప్రాబ్లమ్స్ అన్నీ అడ్రస్ చేసేటట్టు చూసుకోవాలి. ఈ మెయిన్గా ప్రాబ్లం ఏంటంటే ఫైబర్ డైట్ తీసుకోకపోవడము. ఈ మామూలుగా మన జెనెటికల్గానే మన ఇండియన్స్లో పైల్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ. కాకపోతే ఒక స్టిగ్మా ఉంది. లేడీస్ అయితే అసలు బయటికి చెప్పుకోరు, జెంట్స్ అయినా సరే చెప్పుకోరు. ఒకవేళ చెప్పుకున్నా సరే వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారంటే నాకు మోషన్లో రక్తం పడుతుంది అయినా సరే నాకు కూడా పడుతుంది, అది కామన్లే మళ్ళీ తగ్గిపోతుందని రొటీన్లా చెప్తారు. కానీ అదంతా ఈజీ కాదు, అంత సింపుల్ ప్రాబ్లం కాదు. దాన్ని అంత సింపుల్ ప్రాబ్లంలా తీసుకోవద్దు. మోషన్లో బ్లడ్ పడుతుంది, మోషన్ సరిగా రావట్లేదు, మోషన్ పోయేటప్పుడు ఏదైనా మాస్ లాగా వస్తుంది, ఇవన్నీ చాలా సీరియస్ ప్రాబ్లమ్స్. ఫస్ట్నే ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ చేస్తే చాలా సింపుల్గా వాటికి ట్రీట్మెంట్ ఉంటుంది, ఈజీగా ఉంటుంది. మళ్ళీ ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. ఖర్చు ఏదైతుందో 50,000 60,000 అవుతుంది అనిపిస్తుంది, కానీ ఒక్క పైల్స్ ప్రాబ్లం ట్రీట్ చేస్తే చాలా వరకు అన్ని రకాల ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి. ఫస్ట్ పేషెంట్ ఎప్పుడు ఐడెంటిఫై చేసుకోవాలి సార్? అంటే ఇది పక్కా మనకు ప్రాబ్లం ఉంది, నేను ఒక డాక్టర్ని చూపించుకోవాలి, ఇది పైల్సా కావచ్చునా కాకపోవచ్చు అనేది ఎప్పుడు ఐడెంటిఫై చేస్తాడు సార్? మామూలుగా ఇప్పుడు చాలామంది టీవీలు, యాడ్స్, సోషల్ మీడియాలో చూస్తుంటారు, ఎక్కువ ఆయుర్వేద రిలేటెడ్ వస్తుంటుంది. చాలా వరకు పేట్ సఫా అని దాది ఇది అని వాళ్ళలో మలబద్ధకం గురించి చెప్తుంటారు. సింపుల్గా పేషెంట్కి మలబద్ధకం అంటే మోషన్స్ సరిగా రాకపోవడం, పోయేటప్పుడు ఇబ్బంది రావడము, మోషన్లో బ్లడ్ రావడము, మోషన్ పోతుంటే ఏదో మాంసలాగా అంటే లోపల నుంచి ఒక మాంసం ముద్దలాగా బయటికి రావడము, బాగా అవస్థ పడి రావాల్సి రావడము, లేదంటే డైలీ రాకుండా 2-3 రోజులకు ఒకసారి రావడము. కొన్నిసార్లు అంటే కొందరికి ఏమవుతుందంటే మోషన్ ఒకసారి కంప్లీట్గా రాక మళ్ళీ 5-6 సార్లు వస్తుంటుంది. దాన్ని ఏమనుకుంటారంటే మోషన్ ఫ్రీ ఉంది అనుకుంటారు, కానీ మోషన్ ఫ్రీగా ఉండడం కాదు, వచ్చినప్పుడు కంప్లీట్గా రాక మళ్ళీ వచ్చినట్టు అవుతుంటుంది. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళు ఆ యాడ్స్లో చెప్తూనే ఉంటారు. మలబద్ధకం అని చెప్తుంటారు, వాళ్ళు సిమ్టమ్స్ అన్నీ చెప్తుంటారు. కొన్ని అన్రిలేటెడ్గా ఉండే ప్రాబ్లమ్స్ కూడా అనిపిస్తాయి మనకు. మోషన్ సరిగా మలబద్ధం రాకపోతే 100 రకాల రోగాలు వస్తాయని వాళ్ళు చెప్తుంటారు. మనకు ఎగ్జాగరేషన్ లాగా అనిపిస్తుంది, కానీ యాక్చువల్గా అది ఆయుర్వేదం ప్రకారంగా పెథాలజీ అయితే అది ఎగ్జాక్ట్ 100% కరెక్ట్. ఎందుకంటే ఆయుర్వేదంలో వాళ్ళు చెప్పేది మలబద్ధకంతో అన్ని రకాల రోగాలు వస్తాయి, చాలా రకాల రోగాలు వస్తాయని వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్నారు. నిజానికి అల్లోపతి కూడా మేము యాక్సెప్ట్ చేస్తాం. ఒక కాన్స్టిపేషన్ ప్రాబ్లం వల్ల చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి మనిషికి. అది కడుపుల నొప్పి కావచ్చు, ఎస్టిటీ ప్రాబ్లం కావచ్చు, ఒళ్ళు నొప్పులు కావచ్చు, ఎప్పుడు డిస్టర్బ్డ్గా ఉండడము, చిరాకు కోపంతో ఉండడము, డల్గా ఉండడము, ఇవన్నీ కూడా మోషన్ సరిగా రాకపోవడం వల్ల వచ్చింది. పేషెంట్ ఎప్పుడు మన దగ్గరికి ఆ డాక్టర్ని ఎప్పుడు విజిట్ చేయాలంటే మోషన్ సరిగా వస్తలేదు, నాకు డైలీ వస్తలేదు, లేదు మోషన్ పోయేటప్పుడు ఇబ్బంది అవుతుంది, మోషన్ పోయేటప్పుడు రక్తం పడుతుంది, లేదంటే ఏదైనా మోషన్ పోయేటప్పుడు చీము నెత్తురులాగా వస్తుంది, సైడ్ నుంచి ఏదైనా పుండులాగా వచ్చి రక్తం మీద నెత్తురు వస్తుంది అంటే ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఓకే సార్. సార్ నార్మల్గా ఈ పైల్స్ యొక్క మెయిన్ కాజెస్ ఏంటి సార్? అంటే మేబీ మనం తినే తిండి వల్ల కావచ్చా, లేకపోతే మనం బతుకుతున్న లైఫ్ స్టైల్ కావచ్చా, లేకపోతే అసలు అంటే స్లీప్ ప్యాటర్న్ లేకపోవడం వల్ల కావచ్చా? ఏది ఎగ్జాక్ట్ రీజన్ అని చెప్పొచ్చు సార్ పైల్స్కి? ఒకటి చాలా వరకు అంటే కామన్గా వచ్చే ప్రాబ్లంకు రీజన్స్ అంత ఈజీగా వెతకలేము. ఎందుకంటే మన ఇండియన్స్లో కామన్గా పైల్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే మోషన్ సరిగా మలబద్ధకం రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చాలామందికి, అంటే ఆ నంబర్ కూడా చెప్పలేము, 100లో దాదాపు 50-65% ఈ కాన్స్టిపేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే. ఎందుకు వస్తుంది అంటే చాలా మన జెనెటికల్గానే ఆ ప్రాబ్లం ఉంది. కొన్నిసార్లు ఏమిటంటే ఫ్యామిలీలో పైల్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, ఫిస్టులా సంబంధించిన ప్రాబ్లమ్స్ పేరెంట్స్కి, గ్రాండ్ పేరెంట్స్కి, సిబ్లింగ్స్కి ఉంటే మనకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే ఈ హిమరాయిడ్స్, ఈ పైల్స్ అన్నవి ఫ్యామిలీస్లో కూడా రన్ అవుతుంటాయి. అంటే ఒక ఫ్యామిలీ మెంబర్కి ఒకరికి ఉంది అంటే దాదాపు ఇంకో ఫ్యామిలీ మెంబర్ కూడా తక్కువ ఎక్కువ కంపల్సరీ ఆ ప్రాబ్లం ఉంటుంది. అంటే జెనెటికల్గా మనం అంటే హైరార్కీ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. చాలా వరకు హైరార్కీ అంటే జెనెటికల్గా కాకుండా మామూలుగానే ఎక్కువ ఉంటుంది. దానికి తోడు జెనెటికల్గా యాడ్ అయిందంటే కంపల్సరీ ఉంటుంది అని మనం అనుకోవాలి. ఇప్పుడు ఒక ఫ్యామిలీ మెంబర్కి ఒకరిద్దరికి వచ్చింది అంటే, నేను రెగ్యులర్గా చూస్తుంటాను కదా ఓపీలో, ఒకరికి ట్రీట్మెంట్ చేసిన తర్వాత వాళ్ళు ఉన్న ఫ్యామిలీలో ఉన్న 4 వచ్చి నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది జెనెటికల్గా ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అన్నట్టు. అంటే పైల్స్ ప్రాబ్లం ఉన్నాయి, ఫ్యామిలీస్లో రన్ అవుతున్నాయి. మామూలుగా యాక్చువల్గా ఉండే ప్రాబ్లమే ఎక్కువ, దానికి తోడు ఫ్యామిలీలో ఉంది అంటే ఖచ్చితంగా వీళ్ళకి కూడా ఉండే ఛాన్స్ ఉంది. ఓకే సార్. ఫస్ట్ ఈ పైల్స్లో ఉండే ప్రధాన సిమ్టమ్స్ ఏంటి సార్? జనరల్గా మనం ఫస్ట్ చూస్తాం కదా సార్, వీళ్ళు పేషెంట్ ఇమీడియట్లీ ఐడెంటిఫై చేసుకోవాలనే సిమ్టమ్స్ ఏమేమి ఉంటాయి సార్? ఫస్ట్ పైల్స్లో ఫస్ట్ సిమ్టమ్ అంటే మోషన్ సరిగా రాకపోవడం, ఇబ్బందిగా రావడము, మోషన్లో బ్లడ్ రావడము, లేదంటే ఏదైనా మాంసంలాగా బయటకు వస్తుంది, దానితో లోపలికి పోవడం కానీ, లేకపోతే బయటకు వచ్చి అట్లే ఉండడం కానీ, అది
లేదు చుట్టుపక్కల ఏదైనా చీమగడ్డలాగా అవ్వడము, లేదంటే చిన్న రంధ్రం పడి దాని నుంచి చీమలాగా సునలాగా రక్తంలాగా గారుతుంటుంది. ఇవన్నీ కూడా పైల్స్కి రిలేటెడ్ ప్రాబ్లం. ఇవి ఏది వచ్చినా సరే ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్. సార్ చాలాసార్లు పేషెంట్స్కి మనకు మోషన్ పోయినప్పుడు బ్లడ్ వస్తుంది, బట్ ఎప్పుడో హెవీగా తిన్నప్పుడు మేబీ లైక్ నాన్ వెజిటేరియన్స్లో స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు అయితే చాలా మంది దాన్ని లైట్ తీసుకుంటారు సార్. బట్ అది నిజంగానే పైల్స్ కిందకి కన్సిడర్ చేయవచ్చా? చాలామంది ఏం చెప్తారంటే 20 years 25 years కూడా ఉండవు, వాళ్ళు నాకు ఇది తింటే అవుతుంది అది తింటే అవుతుంది అని చెప్తుంటారు. అంటే యాక్చువల్గా ఎంగేజ్లో అంటే 25-30 years అన్నది అది ఎంత అంటే అంత తినే ఏజ్, డైజెషన్ కూడా మంచిగా అయ్యే ఏజ్. ఆ ఏజ్లో ఇది తింటే అవుతుంది అని అది మానేస్తుంటారు. ఇప్పుడు ఫస్ట్ అయితే ఏంటంటే చికెన్ తింటే, మటన్ తింటే, నాన్ వెజ్ తింటే వస్తుందని చెప్పి ఫస్ట్ నాన్ వెజ్ మానేస్తారు. నా దగ్గరికి ఒకరిద్దరు పేషెంట్లు వచ్చిర్రు, ఆ వచ్చే స్టేజ్ కల్లా మళ్ళీ అంత 30-35 years కూడా ఉండదు. వాళ్ళు ఆ టైంకే ఓన్లీ ఒక పూట పెరుగన్నం తింటున్నారు, జస్ట్ జ్యూస్ తాగకుండా బతుకుతున్నారు 2 years నుంచి. అంత తక్కువ ఫుడ్ తిని అదే అంత ఏం క్యాలరీస్ లేని ఫుడ్ తినుకుంటా, లేదంటే విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఏ రకమైన బ్యాలెన్స్ డైట్ తీసుకోకుండా వాడు ఏ వర్క్ చేయలేరు. చేయక ఇంట్లోనే ఉంటారు. నా దగ్గరికి 2-3 ఫీమేల్స్ వచ్చారు, వాళ్ళు చేసే జాబ్ కూడా వదిలేసి ఇంట్లోనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఒకటే పూట జస్ట్ పెరుగన్నం తింటారు, జ్యూసులు తాగుతుంటారు. ఏమైంది, ఎందుకు తినొచ్చు కదా, మీరు మంచిగా తినొచ్చు కదా అంటే, మాకు తింటే మోషన్ వచ్చేటప్పుడు నొప్పి వస్తుంది సార్, ఆ బాధను తట్టుకోలేము, అందుకని ఇట్లా సాఫ్ట్ డైట్ తింటున్నాము, ఇట్లా మేము 2 years నుంచి మెయింటైన్ అవుతున్నాం సార్ అని చెప్తున్నారు. యాక్చువల్గా ఆ ఏజ్లో అన్నీ తినగలగాలి, అన్ని డైజెషన్ కాగాలి. అయితే లేదు అంటే ఏదో సమ్ ప్రాబ్లమ్ అండర్లైన్ ఉంది అనుకొని ఎంబడే మంచి డాక్టర్ దగ్గరికి వచ్చి చూపించుకుంటే, వీళ్ళు ఏం చేస్తారంటే మన దగ్గర ఫస్ట్ ఏదైనా హెల్త్ ప్రాబ్లం రాగానే గూగుల్ సెర్చ్ అది ఇది సెర్చ్ చేసుకుంటా, యూట్యూబ్లు చూసుకుంటా, యూట్యూబ్లల్లో సోషల్ మీడియాలో అంటే ఎవరంటే వాళ్ళు చెప్తున్నారు హెల్త్ గురించి, ఇక ఎవరంటే వాళ్ళు మాట్లాడతారు. అవన్నిటికి అట్రాక్ట్ అయ్యి అన్నీ ట్రై చేసి వాటితోని విసిగెత్తి లాస్ట్కి ఏదో ఒక డాక్టర్ దగ్గరికి వస్తున్నారు, మా దగ్గర ల్యాండ్ అప్ అవుతున్నారు. అదేదో ముందే ఇప్పుడు మనం దాని మీద ఇప్పుడు కార్లో ప్రాబ్లం వచ్చిందంటే డైరెక్ట్ కార్ షెడ్కి ఇస్తాం, అంతేప మనం ఏమైందని చెక్ చేసుకుంటే చూడము, వీడిని కూడా అడగము. అట్లే ఒక్కసారి ఫస్ట్ ఒక ప్రైమరీ డాక్టర్ని ఎప్పుడైనా పెట్టుకోవాలి. ఇంతకుముందు ఫ్యామిలీ డాక్టర్ అనే కాన్సెప్ట్ ఉండేది. అంటే వాళ్ళకి ఇంట్లో ఏ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ ఆ డాక్టర్ దగ్గరికి పోతారు. పోయి అతను అన్నిటికీ స్పెషలిస్ట్ కాదు, జనరల్గా ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఈ ప్రాబ్లం ఉంది మీకు ఫస్ట్ అప్రోచ్, ఫస్ట్ ఒపీనియను. ఎప్పటికీ ఒక ఫ్యామిలీ డాక్టర్ అన్న ఫ్యామిలీ ఫిజిషియన్ అన్న కాన్సెప్ట్ ఇంతకుముందు ఉండేది. మన ఇంట్లో కూడా చిన్నప్పుడు చూసినాం, ఏదన్నా అయితే ఫస్ట్ ఒక డాక్టర్ దగ్గర పోయి ఆ డాక్టర్ ఏది చెప్తే అది వినేటోళ్ళం. మనం దాని గురించి ఇంకా ఆలోచించేటోళ్ళం కాదు, అతను ఏది చెప్తే అక్కడ పోయి చేయించుకునేటోళ్ళం. ఆ హానెస్టీ ఉంటుండే, ఆ సిన్సియారిటీ అప్పట్లో ఉంటుండే. ఇప్పుడు కూడా అదే సిన్సియారిటీ హానెస్టీతో పనిచేసే డాక్టర్లు చాలామంది ఉన్నారు. మనం వాళ్ళ డాక్టర్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ దగ్గరికి పోయి ప్రతి ఒపీనియన్ ఆ ర్యాప్ మెయింటైన్ చేసుకుంటే, ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళతో కన్సల్ట్ అవ్వకుండా ఉంటే మనకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మీరు అన్నట్టు అన్నెసెసరీ సర్జరీ అని అది అన్నారు. చాలా వరకు క్వాలిఫైడ్ డాక్టర్స్ కానీ కరెక్ట్ సబ్జెక్ట్ ఉన్న డాక్టర్స్ ఎవరైనా సరే ఉట్టిని ఏదో ఒకటి చేసి డబ్బులు ఎక్స్ట్రాక్ట్ చేయాలని చూడరు. మంచి చేసిన తర్వాత డబ్బులు ఎక్కువ తీసుకుంటారా తక్కువ తీసుకుంటారా అనేది డిపెండ్ అపాన్ ద డాక్టర్. కానీ ఏదో అన్నెసెసరీ చేసి డబ్బులు తీసుకోవాలని ఏ క్వాలిఫైడ్ డాక్టర్ అనుకోడు సార్. ఈ మధ్య చాలా మంది ఈ అందరూ జిమ్ మీద అని ఫిట్నెస్ అని పడ్డారు సార్. అందరూ ఏంటంటే ప్రోటీన్ డైట్ తీసుకుంటున్నారు, బట్ మిగతా అది అన్ని మర్చిపోతున్నారు. అండ్ చాలా మంది కూడా దీనివల్ల పైల్స్ తో ల్యాండ్ అవుతున్నారు. యూత్ జనరల్లీ 20 నుంచి 25 ఏజ్ 30 ఏజ్ గ్రూప్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. సార్ దీనికి ప్రోటీన్నే ప్రధాన సమస్యనా లేకపోతే ఇంకైనా వేరే రీజన్స్ కావచ్చా? మామూలుగా ఒక మెయిన్ రీజన్ ఏంటి అంటే మన ఫుడ్లో ఫైబర్ తగ్గిపోతుంది. అంటే చాలామంది అడుగుతున్నారు ఇప్పుడే ఎందుకు ప్రాబ్లమ్స్ ఎక్కువవుతున్నాయి, ఇంతకుముందు కూడా మనం ఇండియన్సే కదా, మరి ఇండియన్స్లో కామన్ అంటున్నారు, మరి ఇంతకుముందు ఎందుకు లేదు ఇప్పుడు ఎందుకు ఉంది అని అంటారు. ఇంతకుముందు కూడా సేమ్ ప్రాబ్లం ఇదే రేషియోలో ఉంది, ఇప్పుడు ఉంది. కాకపోతే ఇంతకుముందు మన ఫుడ్ కంప్లీట్ రఫ్ ఫుడ్, ఇప్పుడు అంత రిఫైన్డ్ ఫుడ్ జంక్ ఫుడ్ అప్పుడు దొరికేది కాదు. ఇట్లా పచ్చి జామకాయలు తినడం, పచ్చి ఫుడ్ ఏదంటే మక్క కంకులు లాంటివి అట్లాంటివి బాగా రిచ్ ఫైబర్ ఉన్నాయి, ఏది దొరికితే తినేటోళ్ళు. క్వాంటిటీ కూడా ఎక్కువ ఉండేది అప్పుడు, ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉండేది, పని చేయాల్సి వస్తుండేది, పిల్లలు అయితే ఆడుకోవాల్సి వచ్చేది. అట్లా ఉండేసరికి వాళ్ళు ఫుడ్ క్వాంటిటీ ఎక్కువ తీసుకునేటోళ్ళు, దాంతోపాటు ఫైబర్ కూడా రా ఫైబర్ కూడా తీసుకునేటోళ్ళు. కాబట్టి ఇట్లాంటి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నా అట్లా మనకు మెయింటైన్ అయిపోయేది. ఇప్పుడు ఏమైంది, సేమ్ అదే ప్రాబ్లంతో మనం పుడుతున్నాము, కానీ మన ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది, మన ఫుడ్ కంప్లీట్ చేంజ్ అయింది, ఫైబర్ అన్నదే లేకుండా అయిపోయింది. రిఫైన్డ్ మంచి వైట్ రైస్, పప్పు, బర్గరు, చికెన్, కంప్లీట్ చికెన్ సంబంధించి నాన్ వెజ్ సంబంధించిన ఉండేసరికి దాంట్లో ఫైబర్ అన్నది ఉండదు. ఫైబర్ అనేది ఉండేసరికి మొత్తం పోయి
లోపల పేగులలో మైదా ముద్దలాగా తయారైపోతుంది మనం తిన్న ఫుడ్ అంతా. అది మొత్తం అబ్స్ట్రక్ట్ అయిపోయి మోషన్ సరిగా రాకపోవడం అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ప్రాబ్లం. ఓకే సార్, చాలామందికి 2 రోజులు కానీ 3 రోజులు కానీ మోషన్ ఫ్రీ కావట్లేదు. అండ్ ఈ ప్రాబ్లము చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చూస్తున్నాం. అసలు అంటే ఇంతకు ముందులాగా ఉండిందా, ఇప్పుడే అట్లా జనరేట్ అవుతున్నాయి సార్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా? ఎప్పుడైనా సరే ఏ ప్రాబ్లం అయినా ఇవాళ కొత్తగా ఇప్పుడు మానవ సమాజం ముట్టి ఎన్నో వేల సంవత్సరాలు అవుతుంది. ఇవాళ ఈ 10-15 ఇయర్స్లో 20 ఇయర్స్లో కొత్త ప్రాబ్లమ్స్ వాటి ఇన్సిడెన్స్ బాగా పెరగడం అంటూ ఉండదు. సేమ్ ఇన్సిడెన్స్ అప్పుడు ఎంత ఉందో ఇప్పుడు అంతే ఉంది. కాకపోతే ఇప్పుడు ఐడెంటిఫై ఎక్కువ చేస్తున్నాం, ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై ఎక్కువ చేస్తున్నాం. ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అవ్వడం వల్ల కొద్ది ప్రివలెన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి, ఆ ప్రాబ్లమ్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇంకోటి అందరు హెల్త్ కాన్షియస్ అయ్యేసరికి కూడా ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సరే డాక్టర్ దగ్గరికి పోవాలి, అది బయటికి పడుతుంది, దాని కౌంట్ బయటకు వస్తుంది, ఆ అనారోగ్య పరిస్థితి అన్నది బయటకు వస్తుంది. కాబట్టి మనకు ఆ ప్రాబ్లం ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది తప్ప ఇంతకుముందు కంటే పెరగడం అంటూ ఏం లేదు. దీంట్లో కూడా పైల్స్లో కూడా ఇంతకుముందు ప్రాబ్లం ఉంది, ఇప్పుడు ఉంది. కాకపోతే ఇప్పుడు లైఫ్ స్పాన్ పెరగడం వల్ల ప్రాబ్లం ఎక్కువ అయినట్టు అనిపిస్తుంది. ఇంతకుముందు లైఫ్ స్పాన్ అంతా 50 ఇయర్స్ 60 ఇయర్స్కే చాలామంది ఎక్స్పైర్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, 80-90 వరకు ఉంటున్నారు. కాబట్టి ఇట్లాంటి పైల్స్ ప్రాబ్లం కానీ కాన్స్టిపేషన్ ప్రాబ్లం కానీ ఓల్డ్ ఏజ్లో ఇంకా ఎక్కువ అవుతుంటుంది. మనకు దాని ప్రకారం ఇన్సిడెన్స్ కూడా ఎక్కువ అనిపిస్తుంటుంది. ఓకే, ఓపెన్ సర్జరీ వర్సెస్ ల్యాప్ అంటే చాలా మందికి ఇది అర్థం కాదు, చాలా మంది చదువుకునే వాళ్ళకైతే అర్థం కాదు. అంటే ఓపెన్ అయితే ఒక కాస్ట్, లేజర్ అయితే ఒక కాస్ట్. సార్ ఈ ఓపెన్ ట్రెడిషనల్కి లాప్రోస్కోపీకి ఉన్న డిఫరెన్స్ ఏంటి సార్? ఒక్కటే సరే, నేను అందరికి ఇదే చెప్తుంటా, ఇన్స్ట్రుమెంట్ సేమ్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ పెన్ ఉంది, నా చేతిలో ఉంటుంది, మీ చేతిలో ఉంటుంది. నేను దాంతో మంచి డ్రాయింగ్ చేయగలుగుతా, మీరు సరిగా డ్రాయింగ్ చేయలేరు. అంత మాత్రం నేను నా డ్రాయింగ్ స్కిల్స్ని పెన్నుకి ఇవ్వలేను కదా, నా టాలెంట్ అది. అట్లే ఇప్పుడు లేజర్ వచ్చినా ల్యాప్రోస్కోపీకి వచ్చినా దాన్ని ఎట్లా యూజ్ చేయాలన్న దాన్ని బట్టే ఉంటుంది తప్ప మిషన్కి పెద్ద క్రెడిట్ ఏం లేదు. మిషన్ ఏంటి అంటే మనకు కొద్దిగా ఈజీ చేస్తుంది, వర్క్ని ఈజీ చేస్తుంది. దానివల్ల కొంతవరకు ఈ పేషెంట్ కూడా బెనిఫిట్ అవుతుంది. కానీ ఓన్లీ మిషన్ పేరే చెప్పుకొని మనం దాన్ని ఏదో అది ఇది అని చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, లేజర్ అయినా సరే ల్యాప్రోస్కోపీ అయినా సరే దాన్ని ఎట్లా యూజ్ చేయాలన్నదే ఎక్కువ ఇంపార్టెంట్. అన్నిటికీ నేను లేజర్ యూజ్ చేస్తా, అన్నిటికీ నేను ల్యాప్రోస్కోపీ యూజ్ చేస్తా అన్నా కరెక్ట్ కాదు. ఎక్కడ ఎంతవరకు యూజ్ చేయాలి, ఎట్లా యూజ్ చేయాలన్నది తెలుసుకొని ఉంటే కరెక్ట్ ఉంటుంది. ఓకే, ఏది బెస్ట్ అని మనం చెప్పలేము. ఒక్కొక్క సర్జరీకి ఒకటి బెస్ట్ ఉంటుంది, ఒక్కొక్క పేషెంట్ కండిషన్ బట్టి కూడా ఉంటుంది. ఓకే, అట్లా. సార్ జనరల్గా మనం ఈ పైల్స్ పేషెంట్కి మనం ఇచ్చే ప్రివెన్షన్ టిప్స్ ఏంటి సార్? జనరల్గా చాలా వరకు ఎప్పుడైనా సరే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటాం కదా. కానీ ప్రివెన్షన్ అంటే మనది ఇది, నేను అదే చెప్తున్నా, ముందు నుంచి ప్రాబ్లం మనకు ఉంటుంది, కొత్తగా లేదు. అంటే సపోజ్ ఫీవర్ ఇన్ని రోజులు రాలేదు, ఇవాళ సడన్గా ఫీవర్ వచ్చింది అంటే వైరల్ ఫీవర్, ఇది మలేరియా ఫీవర్, ఇది దోమలకు దూరంగా ఉండండి, శుభ్రంగా ఉండండి అని చెప్తాం. కానీ దీని ప్రివలెన్స్ ఎక్కువైపోయింది, పైల్స్ ప్రివలెన్స్ అన్నది ఎక్కువైపోయింది. దానివల్ల మనం ప్రివెన్షన్ కూడా చెప్పలేకపోతున్నాం. ప్రివెన్షన్ అంటే ఏంటి అంటే కనీసం ఇప్పుడు ఎట్లా ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం మరీ ఎక్కువ కాకుండా చూసుకోవడం గురించి చెప్పగలుగుతున్నాం. సాఫ్ట్ డైట్ తీసుకోవడం అనడం, హై ఫైబర్ డైట్ తీసుకోవడం, ఫైబర్ ఎక్కువ తీసుకోవడం, వాటర్ కంటెంట్ ఎక్కువ, వాటర్ ఎక్కువ తాగడము, ఈ మూడింటి వల్ల అంటే హై ఫైబర్ డైట్ ఒకటి మేజర్ రోల్ ఉంటుంది. హై ఫైబర్ డైట్ ప్లస్ వాటర్ బాగా తీసుకుంటే, ఫిజికల్ యాక్టివిటీ ఇంకోటి, ఫిజికల్ యాక్టివిటీ కరెక్ట్ చేసుకుంటే చాలా వరకు కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ మనం కంట్రోల్ చేయొచ్చు. ఓకే సార్, కొన్ని మనం మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం సార్. జనరల్ పైల్స్ గురించి చాలా మంది అంటారు, మిత్స్ ఏంటంటే ఇది పైల్స్ అనేది పెద్ద వాళ్ళకి వస్తుంది, చిన్న వాళ్ళకి రాదు. ఇది మిత్ ఫ్యాక్టర్ సార్? మిత్ ఇది. ఎందుకంటే పైల్స్ అన్నది నేను 10 ఇయర్స్ 15 ఇయర్స్ ఈ చిన్నపిల్లలకు కూడా చూసిన, నేను ట్రీట్మెంట్ కూడా చేసిన వాళ్ళకి, ఏజ్తో రిలేషన్ లేదు. కాకపోతే ఏ ప్రాబ్లం అయినా సరే, ఒక పైల్స్ అనే కాదు, ఏ ప్రాబ్లం అయినా సరే మామూలుగా చిన్నప్పుడు మన బాడీ అన్నది హెల్తీగా ఉంటుంది, చిన్న చిన్న ఏదైనా ఎలిమెంట్స్ ఉన్నా మన తట్టుకోగలుగుతుంది, మన ఆ ప్రాబ్లం నుంచి బయటపడుతుంది. ఆ ప్రాబ్లం తట్టుకునే కెపాసిటీ ఉంటుంది కాబట్టి మనకు ప్రాబ్లం బయటికి రాదు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆ ప్రాబ్లం మనకు తట్టుకోలేక, శరీరం తట్టుకోలేక బయటికి వస్తుంది కాబట్టి అది ప్రాబ్లం అప్పుడే వచ్చిందని అనుకుంటాం. దానివల్ల ఎక్కువైనట్టు అనిపిస్తుంది ఓల్డ్ ఏజ్లో, తప్పితే ప్రాబ్లం చిన్న పెద్ద సమస్య లేదు, అందరికీ ఈ ప్రాబ్లం ఉంది. ఓకే, చాలా మంది బయట స్పైసీ ఫుడ్ తినడం వల్లనే పైల్స్ వస్తున్నాయి, ఇది మిత్ ఫ్యాక్టర్ సార్? ఇది కూడా మిత్తే అంట. చాలామంది డాక్టర్స్ కూడా చెప్తారు స్పైసీ ఫుడ్ తినడం వల్ల పైల్స్ వస్తున్నాయని. యాక్చువల్గా ఆడ పైల్స్ లేకపోతే ఫిజరో ఉంటే మనం స్పైసీ ఫుడ్ తింటే నొప్పి వస్తుంది. అసలు అదే పైల్స్ ఫిజరో లేకపోతే నువ్వు ఏది తిన్నా రావద్దు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మనం నోట్లో ఏదైనా పుండు అయింది అనుకోండి, కారం తింటే కారం నొప్పి వస్తుంది, అంతే తప్ప కారం తినడం మానేయను కదా, పుండు ఎట్లా మానుతుందని చూస్తాము. అట్లే ఇది కూడా పైల్స్లో ఏదైనా లోపల ఫిజరో ఉంటే నీ కారం స్పైసీ ఫుడ్ తింటే నొప్పి వస్తుంది. అది ఫిజర్ కానీ ఫైల్స్ కానీ లేకపోతే నీకు ఆ నొప్పి రాదు కదా. మనము ఈ స్పైసీ తినడం వల్ల నొప్పి వచ్చింది అంటే
స్పైసీ తినడం వల్ల నీకు తెలిసింది ప్రాబ్లం ఉందని, అంతే తప్ప ప్రాబ్లం వచ్చడం అంటూ ఉండదు. సార్ సర్జరీ ఇస్ ద ఓన్లీ ఆప్షన్ ఫర్ పైల్స్, మిత్ ఫ్యాక్టా? ఇది 50% ఫ్యాక్ట్. ఎందుకు అంటే చాలా వరకు ఇప్పుడు ఈ లేజర్ వచ్చిన తర్వాత చాలా వరకు, ఇంతకుముందు ఏమో కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ చెప్తుంటే, కానీ ఎంత కన్జర్వేటివ్ చేసినా ఎప్పుడో ఒకసారి సర్జరీ చేయాల్సి వస్తున్నది. ఓకే, మనం కన్జర్వేటివ్ అంటే ట్రీట్మెంట్ కొద్ది ప్రొలాంగ్ చేస్తాము, సర్జరీని కొద్ది ప్రొలాంగ్ చేస్తాం తప్ప సర్జరీ తప్పట్లేదు. లాస్ట్కి వస్తే ఎండ్ ఆఫ్ ద డే ఎప్పుడో ఒకసారి సర్జరీ చేయాల్సి వస్తున్నది. ఓకే అట్లా. సార్ చాలా మందికి ఇప్పుడు అర్థం కాని సమస్య ఏంటంటే ఫిస్టులా, ఫ్యూచర్, పైల్స్, ఈ మూడింటికి డిఫరెన్స్ తెలియదు సార్. అసలు ఈ ఫిస్టులా, ఫిషర్స్ అంటే ఏంటి సార్? మామూలుగా ఫిషర్స్ అంటేనేమో లోపల చీరికలాగా రావడం, అంటే మోషన్ దారి ఎప్పుడైతే టైట్ ఉంటుందో ఆ టైట్ నుంచి మనం మోషన్ వచ్చే టైం హార్డ్ కానీ సరిగా రాకపోతే చీలినట్లు అవుతుంది, చీలికలాగా చిన్న పుండులాగా అవుతుంది, దానివల్ల నొప్పి వస్తుంది, దాని నుంచే బ్లడ్ మోషన్ కట్టుకున్నట్టు వస్తుంది, మోషన్ పోయేటప్పుడు కూడా నొప్పి వస్తుంది, అది ఫిషర్ ప్రాబ్లం. ఓకే. ఫిస్టులా అన్నది ఏంటంటే ఎప్పుడైతే ఇట్లే ప్రొలాంగ్ అంటే మోషన్ సరిగా రాకపోవడము, మోషన్ దారి మొత్తం ఫిషర్స్తో ఉన్నప్పుడు, ఇంకో ఏమైతుందంటే పక్కనున్న యానల్ గ్లాండ్స్ అని ఉంటాయి, అవి ఇన్ఫెక్ట్ అయ్యి ఒక చీమగడ్డలాగా తయారై మోషన్ దారి ఎట్లయితే ఉంటుందో సేమ్ అట్లే ఇంకో దారి తయారవుతుంది. ఓకే, దాన్నే ఫిస్టులా అంటాం. తెలుగులో భగీంద్రము అంటాం, భగీంద్రం రంధ్రం. ఓకే. మామూలుగా మోషన్ దారి ఎట్లయితే ఉంటుందో దానిలాగానే ఇంకో దారి, సపరేట్ దారి తయారవుతుంది. ఓకే, 2 యానల్ దారులు తయారైతేనే ఒక టైంకి అనుకోవచ్చు, కానీ దీని నుంచి మోషన్ రాదు. కానీ ఎప్పుడు ఇన్ఫెక్టెడ్ ఫ్లూయిడ్ చీమ్ లాంటిది, నెత్తురు లాంటిది, రసం లాంటిది కారుతూ ఉంటుంది, అది ఎప్పటికీ మానదు. ఎందుకు మానదు అంటే లోపల దానికి మోషన్ దారితో కనెక్షన్ ఉంటుంది కదా. ఏదో మీద ఉన్న పుండు అయితే మానిపోతుంది, యాంటీబయాటిక్ వేసుకున్నా డ్రెస్సింగ్ చేసినా మానిపోతుంది. ఇది మానదు, చిన్న స్పాట్ లాగా అట్లే ఉంటుంది. ఎందుకంటే దాని లోపల కనెక్షన్ మొత్తం మోషన్ దారి యానల్ కెనాల్లకు ఉంటుంది కాబట్టి అది ఎప్పటికీ మానదు. ఓకే, సర్జికల్ ఇంటర్వెన్షన్ అయ్యేంత వరకు మానదు. ఓకే. పేషెంట్కి పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ అనేది డిఫరెంట్, అది ఒకసారి డాక్టర్ కన్సల్ట్ అయితే తెలుస్తుంది అని చెప్పొచ్చు. అయితే యాక్చువల్గా ఏదైనా సరే యానల్ ప్రాబ్లం అంటే నేను చెప్పిన కదా 4 సిమ్టమ్స్ చెప్పిన, మలబద్ధకం ఒకటి, మోషన్లో బ్లడ్ రావడం ఒకటి, మోషన్ పోతుంటే మాస్ లాగా బయటికి రావడం ఒకటి, పక్క నుంచి చీము నెత్తురు లాంటిది రావడం. ఇందులో ఏదొచ్చినా సరే డాక్టర్ని కన్సల్ట్ అయితే దట్ ఈస్ డాక్టర్స్ హెడేక్, సర్జన్స్ హెడేక్ చూసుకుంటాడు. అదేం ప్రాబ్లము, అది ఎట్లా సాల్వ్ చేసుకోవాలని చూసుకుంటాడు. దాన్ని పేషెంట్ పెద్ద డిఫరెన్షియేట్ చేసుకొని దాన్ని ఏం చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా ఈ 4 ప్రాబ్లంలో ఏదున్నా సరే దాన్ని ట్రీట్మెంట్ చేయాల్సింది డాక్టరే కాబట్టి చేస్తాడు, దానికి ఎట్లా చేయాలన్నది మీకు చెప్తాడు. కానీ ముందే బ్రెయిన్ స్టామ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నాకు ఫిషర్స్ ఉందా, లేకపోతే పైల్స్ ఉన్నాయా, ఫిస్టులా ఉందా, యాబ్సెస్ ఉందా, ఇది ఉందా, అది ఉందా అనుకుంటా కాలయాపన చేయాల్సిన అవసరం లేదు. ముందే ఈ ప్రాబ్లంలో ఏది 4 ఏది ఉన్నా సరే డాక్టర్ని కన్సల్ట్ అయితే డాక్టర్ చూసుకుంటాడు, దాన్ని డయాగ్నోజ్ చేసుకుంటాడు. ఓకే సార్, ఇప్పుడు చాలా మందికి అర్థం కాని సమస్య ఏంటంటే హర్నియా. హర్నియా అనగానే అసలు కొన్ని సిమ్టమ్స్ ఉండొచ్చు, కొన్ని ఉండకపోవచ్చు, బట్ అది కంప్లీట్గా బయటికి ప్రొట్రూడ్ అయ్యేంత వరకు అర్థం కాదు. మామూలుగా హెర్నియా అంటే ఎప్పుడైనా సరే ఒక మన బాడీలో ఉన్న పార్ట్స్ బయటికి రావడం. ఓకే, చాలామందికి అనిపిస్తుంది బాడీలో ఉన్న పార్ట్స్ బయటికి రావడం ఏంటి, పేగులు బయటికి రావడం, పేగు జారింది అని రెగ్యులర్గా అంటుంటాం. ఓకే, పేగు జారింది, బీజం జారింది అని రకరకాలుగా. మా వరి బీజం అనేది హైడ్రోసిల్ డిఫరెంట్, కానీ బీజం జారింది, లేకపోతే పేగు జారింది, లోపల కొవ్వు జారింది అని, కుట్లు లూజ్ అయినాయి, కుట్లు ఇచ్చుకపోయినాయి అని చెప్తుంటారు. వాళ్ళు రకరకాల లాంగ్వేజ్లో చెప్తారు, వాటి అర్థం కాదు. ఎందుకు పేగు ఎందుకు జారుతుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి జారుతుంది అని అనిపిస్తుంటుంది. మామూలుగా సింపుల్గా చూసుకుంటే మన అబ్డామినల్ వాల్ అంటే మన కడుపులో ఏముంటాయంటే 3 లేయర్స్గా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి స్కిన్ పైన ఎప్పుడు ఇంటాక్టే ఉంటుంది, అది ఎప్పుడు మనకు తెగిపోదు, అది అట్లే ఉంటుంది. మధ్యలో ఒక రెక్టస్ అంటాము, రేకులాగా ఉంటుంది. ఓకే, దాని కింద ఉల్లిపొర లాంటిది ఉంటుంది. ఇప్పుడు ఏమైతుందంటే హెర్నియాలో ఆ రేకు లాంటి దానిలో చిన్న రంధ్రం పడుతుంది. రంధ్రం పడ్డప్పుడు కింద ఉల్లిపొర ఆపలేదు పేగులను, లోపల ఉన్న పేగులను కవరింగ్ అన్నట్టు ఉల్లిపొర లాంటిది, అది ఆపలేకుండా రేకు లాంటి రంధ్రం నుంచి బయటకు వస్తుంది. బయట స్కిన్ ఏమో ఇంటాక్ట్ ఉంటుంది, కాకపోతే స్కిన్ కింద ఇట్లా ఉబ్బినట్టుగా అనిపిస్తుంటుంది. దాన్ని హెర్నియా అంటాం. హెర్నియా అంటే ఏమైంది, ఈ పేగు జారి ఆ రంధ్రం నుంచి జారి బయటకు వచ్చి ఆ స్కిన్ కింద ఉంటుంది. ఓకే, మళ్ళీ నార్మల్ పొజిషన్ పడుకున్నప్పుడు కానీ, లేకపోతే దాన్ని లోపలికి వచ్చినప్పుడు కానీ లోపలికి వెళ్ళిపోతుంది, నార్మల్ అయిపోతుంది. నిలబడ్డప్పుడు కానీ, స్ట్రెయిన్ అయినప్పుడు, దగ్గినప్పుడు, అట్లాంటప్పుడు ఆ హెర్నియా బయటకు వస్తుంటుంది. ఓకే, అంటే దాని లక్షణం ఏంటంటే బయటకు వెళ్తుంది, మళ్ళీ లోపలికి వస్తుంది. బయటికి వెళ్ళి లోపలికి వచ్చినంత వరకు దాంతో డేంజర్ ఏమి ఉండదు. ఎప్పుడైతే బయటకు వచ్చి స్ట్రక్ అయిపోయిందో అప్పుడు దానికి బాగా కాంప్లికేషన్ ఉంటుంది. ఎందుకంటే ఆ పేగు బయటకు వచ్చిన తర్వాత అట్లే స్ట్రక్ అయితే అది స్ట్రాంగులేషన్ అంటాం. అంటే దానికి రక్త సరఫరా తగ్గిపోయి మొత్తం చెడిపోతుంది. అట్లాంటప్పుడు పేగు కట్ చేసి పేగు కుట్లు వేయడం అది కొద్ది కాంప్లికేటెడ్ సర్జరీ అవుతుంది. అట్లా కాకుండా ముందే సర్జరీ, హెర్నియా రంధ్రం ఉంది కాబట్టి దాన్ని క్లోజ్ చేయాలి అని
ముందే అది ఒకసారి ఐడెంటిఫై చేయగానే సర్జరీ అడ్వైజ్ చేస్తాం. దానికి మెడిసిన్ ఏం పని చేయవు. ఓకే, హర్నియాలో కూడా టైప్స్ ఉంటాయి కదా సార్. సో ఇన్సిషనల్ హెర్నియా అని, అబ్డామినల్ హెర్నియా అని, లేకుంటే అంబలికల్ హెర్నియా అని. సో ఈ డిఫరెన్స్ ఎందుకు వస్తుంది సార్? అంటే పర్టికులర్ బాడీ పార్ట్స్ వరకు కనిపిస్తుందా, ఓవరాల్ బాడీలో చూస్తాం హెర్నియా అనేది? హెర్నియా అంటే ఒకటే, ఒక గ్రాస్గా చెప్పాలంటే హెర్నియా అన్నది చెప్పిన కదా, ఏదో ఒక ఇంటర్నల్ ఆర్గాన్ బయటికి రావడం, ఏదో ఒక రంధ్రం ద్వారా బయటికి రావడం. ఏరియాని బట్టి ఎక్కడ వస్తే ఆ హెర్నియా అంటాం. ఇంగ్వైనల్ రీజన్ అంటే ఇక్కడ గజ్జలల్లో వస్తే ఇంగ్వైనల్ హెర్నియా అంటాము, కడుపులో వస్తే అబ్డామినల్ హెర్నియా అంటాము, బొడ్డు దగ్గర వస్తే అంబలికల్ హెర్నియా అంటాము. ఆల్రెడీ సర్జరీ చేసిన తర్వాత, చాలా వరకు సర్జరీ చేసిన తర్వాత లోపల నేను రేకు లాంటిది అని చెప్పిన కదా, రెక్టస్ షీత్, దాన్ని కుడతాం, దాన్ని క్లోజ్ చేస్తాం. కానీ ఎంతైనా సరే ఒరిజినల్గా ఉండదు. మనం ఎంత పర్ఫెక్ట్గా చేసినా, ఎంత వేసినా సరే ఆన్లో కొద్ది డిఫెక్ట్ వచ్చి దాని నుంచి రావచ్చు. అంటే ఆల్రెడీ ఇన్సిషన్ ఉన్న దగ్గర వచ్చింది కాబట్టి ఇన్సిషనల్ హెర్నియా అని. ఇంకెక్కడ ఏ ఏరియాలో వస్తే ఫిమరల్ ఏరియా అని ఉంటుంది, ఫిమరల్ రీజన్లో వస్తే ఫిమరల్ హెర్నియా. అంటే మన ఏరియాని బట్టి, పొట్టలో ఎక్కడి నుంచి వచ్చింది అన్నదాన్ని బట్టి హెర్నియాకి పేరు ఉంటుంది. ఓకే, కానీ ఎక్కడ హెర్నియా వచ్చినా ట్రీట్మెంట్ మాత్రం ఒకటే. ఓకే సార్, దీనికి అసలు కాజెస్ ఏం సార్? అంటే హెర్నియా రావడానికి ఏమన్నా అంటే పర్టికులర్ రీజన్స్ ఉంటాయా సార్ బాడీలో? ఎప్పుడైనా సరే చెప్పిన కదా, మధ్యలో లేయరు డిఫెక్ట్ వల్ల ఈ హెర్నియా వచ్చిందని. డిఫెక్ట్ మగవాళ్ళలో ఇంగ్వైనల్ రీజన్లో వచ్చేటప్పుడు ఏంటంటే అదే రంధ్రం నుంచి బీజం వస్తుంది, బీజం కిందికి జారుతుంది. అంతకుముందు కడుపులో ఉండే బీజం కిందికి జారుతుంది, జారగానే ఆ దారి క్లోజ్ అయిపోతుంది. ఓకే, కొందరిలో ఏంటంటే సరిగ్గా క్లోజ్ కాదు, క్లోజ్ కాకపోవడం వల్ల అది అట్లే దాని నుంచి పేగులు కూడా వస్తాయి. ఎట్లయితే బీజం కిందికి వచ్చిందో దాని ద్వారా పేగులు వస్తాయి. సర్జరీ చేసిన దానివల్ల ఎట్లయినా వీక్నెస్ ఉంటుంది, వస్తుంది. ఇంకోటి, సర్జరీ చేసినప్పుడు కొద్ది వీక్ ఉండడం వల్ల వాళ్ళు సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడము, న్యూట్రిషనల్ డిఫెక్ట్ ఉండడం, ఎనీమియా లాంటివి, ఇంకా వేరే పుండు సరిగ్గా మానకపోవడం, అంటే ఇన్ఫెక్షన్ రావడం పుండుకు సర్జరీ చేసినప్పుడు, ఆ ఇన్ఫెక్షన్స్ వచ్చి మానిపోయినప్పుడు కూడా హెర్నియా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇంకోటి, బాగా హెవీ వెయిట్ మోసే వాళ్ళకి కానీ, ఎక్కువసేపు నిలబడి ఉండే వాళ్ళకు, పొట్ట మీద ఎక్కువ స్ట్రెయిన్ అయ్యే వాళ్ళకి, చాలామందికి విపరీతం కాఫ్ వస్తుంటుంది, దగ్గు వస్తుంటుంది, కొందరికి యూరిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, బాగా స్ట్రెయిన్ చేసి యూరిన్ పోవాల్సి వస్తుంది. అంటే మొత్తానికి ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ అంటాం. అంటే పొట్టలో ప్రెషర్ పెరగడం వల్ల హెర్నియాలు వస్తుంటాయి. సార్, దీనికి ట్రీట్మెంట్ ఏంటి సార్? జనరల్గా మనం సర్జరీ ఆప్షనా హెర్నియాకి? వేరే దేనికన్నా ఇంకా రకరకాల చెప్పవచ్చు, కానీ ట్రీట్మెంట్ ఆప్షన్స్ హెర్నియా అంటే ఓన్లీ సర్జరీ. సార్, దీంట్లో ఈ మెష్ వర్సెస్ నాన్ మెష్ అన్న ఈ కాంబినేషన్ ఏంటి సార్? అంటే మెష్ వేయడం వల్ల ఏం బెనిఫిట్స్ అవుతుంది, వేయకపోవడం వల్ల ఏం బెనిఫిట్స్ ఉండవు సార్? మెష్ చాలామంది అడుగుతారు, హెర్నియా అనగానే మెష్ చేస్తారా సార్, వేయరా? ఎందుకంటే వాళ్ళు ఏదో ప్రీఫిక్స్డ్ ఐడియాస్తో వస్తారు మన దగ్గరికి, మెష్ చేస్తే మళ్ళీ రాదు అట్లానే వస్తారు. మేము చెప్తాం, చాలా వరకు సర్జరీస్లో ఇన్సిషనల్ హెర్నియా కానీ ఇంగ్వైనల్ హెర్నియాలో ఇప్పుడు అందరికీ మెష్ చేస్తున్నాం. దాన్ని ప్లాస్టీ అంటాం, హెర్నియో ప్లాస్టీ అంటాం. దానిలో మెష్ చేయకుండా చేసేదాన్ని హెర్నియాటమీ అంటాం. అంటే చిన్న పిల్లల్లో వాళ్ళలో, ఎందుకంటే పెరిగే ఏజ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు వీలైనంత వరకు మెష్ అవాయిడ్ చేస్తాం. ఎందుకంటే స్ట్రెచబుల్ కాదు, పర్మనెంట్ లోపల ఫారెన్ బాడీ లాగా ఎప్పటికీ ఉంటుంది కాబట్టి పిల్లల్లో పెరిగే ఏజ్ ఉన్న వాళ్ళకి మెష్ అవాయిడ్ చేస్తాము. ఇంకో రీజన్ ఎందుకంటే చిన్నపిల్లల్లో కండరాలన్నీ స్ట్రెంగ్త్ ఉంటాయి, మనం సర్జరీ చేయగానే రికవరీ అయిపోతాయి. ఓకే, ఓల్డ్ ఏజ్లో అట్లా కాదు, కంపల్సరీ మెష్ చేయాల్సి వస్తుంది. ఇంగ్వైనల్ హెర్నియాకైనా ఇన్సిషనల్ హెర్నియాకైనా. కొన్నిసార్లు అంబిలికల్ హెర్నియాకి ఈ మధ్య అవాయిడ్ చేస్తున్నాం, ఎందుకంటే ఆ ఏరియాలో బాగా ఇన్ఫెక్షన్ వచ్చే రేట్ ఉంటుంది. ఎప్పుడైనా సరే హెర్నియా సర్జరీలో మెష్ చేసిన తర్వాత అప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే మెష్ మొత్తం తీసేయాల్సి వస్తుంది. మెష్ ఇన్ఫెక్షన్ ఎక్కువ కొద్దిగా ప్రాబ్లమాటిక్ ఉంటుంది. మామూలు ఇన్ఫెక్షన్ కంటే మెష్కి వచ్చే ఇన్ఫెక్షన్ కొద్దిగా దాన్ని కంట్రోల్ చేయడం ప్రాబ్లమాటిక్ ఉంటుంది. అట్లాంటప్పుడు అంబిలికల్ హెర్నియా అనేది డిఫెక్ట్లు చాలా చిన్నగా ఉంటాయి, అనటామికల్ రిపేర్ అంటాం, దాన్ని చిన్నగా అట్లే క్లోజ్ చేస్తాం, వితౌట్ మెష్ చేస్తాం. ఇక మిగతా అన్ని ప్లేస్లలో దాదాపు మెష్ చేస్తున్నాం ఇప్పుడు అందరికీ. ఓకే, ఈ పేషెంట్లు ఎప్పుడు అప్రోచ్ అవ్వాలి సార్ డాక్టర్కి? ఎందుకంటే కొంతసారి మీరు అన్నట్టు అంటే వచ్చి వెళ్ళిపోవడాలు ఉంటుంది అనిపిస్తుంది, మరి అప్పటి నుంచే అంటే ప్రివెన్షన్ చేసుకోవడం బెటర్ అంటారా, కంప్లీట్గా అది అబ్స్ట్రక్ట్ అయిన తర్వాత రావడం బెటర్ అంటారా పేషెంట్? ఎప్పుడైనా నేను ఏ పేషెంట్కైనా అదే చెప్తా, మీరు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే కన్సల్ట్ చేయడానికి మీ అందుబాటులోనే డాక్టర్స్ ఉన్నారు, హాస్పిటల్స్ ఉన్నాయి. అది కూడా కంపేరబుల్, ఇవాళ రేట్లలో కంపేర్ చేస్తే డాక్టర్ కన్సల్టేషన్ అయినా ఏదైనా సరే రీజనబుల్ ప్రైసింగ్లో ఉంది. ఒకసారి వచ్చి మీ బ్రెయిన్ ఖరాబ్ చేసుకునే కంటే ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సరే డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మీకు గడ్డలాగా అనిపిస్తుంది, సరే అది పోయింది మళ్ళీ వచ్చింది, హెర్నియాలో పోవడం రావడం అన్నదే దాని లక్షణం. ఏ గడ్డ అయినా సరే ఒకసారి గడ్డ ఉంది అంటే గడ్డ ఉంటుంది, అట్లే పోదు. ఓన్లీ హెర్నియాలో మాత్రమే పోతుంటుంది, వస్తుంటుంది, అది హెర్నియా. అట్లాంటి ఏదైనా ప్రాబ్లం వచ్చింది, లేదు గడ్డ అసలు పోకుండా వచ్చింది, మీకు ఏదైనా డౌట్ అయింది, ఏదైనా రంధ్రం పడ్డట్టు ఏదైనా అనిపించింది, ఏదైనా సరే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయితే
వాళ్ళు ట్రీట్మెంట్ ఏం చేయాలన్నది మీకు చెప్తారు. చాలా మంది డబ్బులు ఉన్నాయి కాబట్టి సర్జరీకి వెళ్తున్నారు, అది ఓపెన్ ల్యాబ్ ఏదైనా కావచ్చు. కానీ బిలో పవర్టీ లైన్ సార్, చాలా మంది ఇంకా చాలా మంది పూర్ ఉన్నారు కదా, వాళ్ళు ఆ సర్జరీ అఫోర్డబుల్ చేయలేరు. యాజ్ మీరు జనరల్లీ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా మీరు పనిచేసి ఉన్నారు కదా, అక్కడ మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది సార్ పేషెంట్ది? అసలు పేషెంట్ ఎట్లా వీళ్ళని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది హాస్పిటల్స్లలో? ఒకటి హెల్త్ విషయంలో, ఆరోగ్యం విషయంలో ఒక ఆప్షన్ ఉండదు. ఎందుకంటే కంపల్సరీ మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వస్తారు, ప్రైవేట్ డాక్టర్ని కలుస్తారు, దాని గురించి డబ్బులు అవుతాయి. చాలామందికి ఒక క్వశ్చన్ వస్తుంది, సరే ఇప్పుడు దీనికి 40,000 అయింది, 50,000 అవుతుంది అని మేము ఎస్టిమేషన్ చెప్తాము. వాళ్ళు సరే 40-50,000 అన్నది యాక్చువల్గా వేరే కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ప్రైస్ అది. అయినా సరే మనం ఇక్కడ పబ్లిక్ని చూస్తే ఏంటంటే 40-50,000 ఇప్పుడు నేను ఈ సర్జరీ కోసం ఖర్చు పెట్టాలన్నా అని ఆలోచిస్తుంటారు. ఆలోచించి నా దగ్గర లేవు అనుకుంటే ఓకే, వాళ్ళు ఏం చేస్తారంటే నేను సరే సార్ వస్తామని చెప్పి ఆ డబ్బుల కోసం కష్టపడి అప్పు చేసి దాన్ని చేసి దీన్ని చేసి దాదాపు 3-4 మంత్స్ తర్వాత మళ్ళీ సర్జరీ కోసం వస్తారు. నేను ప్రతి పేషెంట్కి అదే చెప్తాను, మీరు ఇబ్బంది పడుకుంటే సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం లేదు డబ్బులు కట్టి. హెల్త్ విషయంలో మాత్రం మీకు డబ్బులు ఉంటే చేయించుకోండి ప్రైవేట్లో, డబ్బులు లేకపోతే ఇప్పుడు ప్రతి డిస్టిక్ గవర్నమెంట్ హాస్పిటల్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి, మళ్ళీ తాలూకా హెడ్ క్వార్టర్స్లో ఏరియా హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ సర్జరీస్ అయినా సరే ఏవైనా సరే అక్కడ ఫ్రీగా చేస్తారు. కొద్దిగా పేషెంట్ లోడ్ ఎక్కువ ఉండడం వల్ల కొద్ది ఇబ్బంది అయితే అవుతుండొచ్చు, అంతే తప్ప ఇప్పుడు ట్రీట్మెంట్ సేమ్ మనం ప్రైవేట్లో ఎట్లయితే ట్రీట్మెంట్ సర్జరీ చేస్తామో గవర్నమెంట్లో కూడా అట్లే చేస్తాం. మీ దగ్గర డబ్బులు ఉంటే చేయించుకోండి, నేను కాదనను. కానీ డబ్బులు లేకుంటే డబ్బుల కోసం మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. మీకు డైరెక్ట్ మీకు ప్రాబ్లం ఉంది, సపోజ్ హెర్నియానే కాదు ఏదైనా సరే. నేను రీసెంట్గా ఒక ఎక్స్పీరియన్స్ చెప్తా. అతను నోట్లో గడ్డ పుండు అయిందని నా దగ్గరికి వచ్చిండు. నేను చూసిన ఇమీడియట్గా చూసి నాకు ఇది డౌట్ అనిపిస్తుంది, క్యాన్సర్ పుండులాగా అనిపిస్తుంది, ఒక చిన్న టెస్ట్ చేయించుకోండి అని చెప్పి పంపించిన. అంత 1,000 రూపాయలు 1,500 ఆ టెస్ట్ కోసం అయింది. ఎంబడే 2 డేస్కి వచ్చిండు, అందులో క్యాన్సర్ అని వచ్చింది. నేను చెప్పిన ఇది క్యాన్సర్ సర్జరీ కోసము ఇంత కాస్ట్ అవుతుంది, 1,00,000-1,50,000 వస్తుంది, నేను కాస్ట్ అంత అవుతుంది ఇక్కడ అని చెప్పిన. చెప్తే సరే సార్ మేము కనుక్కొని వస్తాం, మేము మాట్లాడుకొని వస్తామన్నాను. వాళ్ళ వైఫ్ కూడా వచ్చింది. నేను చెప్పిన ఇవన్నీ కలిపి కాస్ట్ అమ్మా అని చెప్పిన తర్వాత అతను నా మెడిసిన్ డైరెక్ట్ నేను ఒక 5 డేస్ కోసం మెడిసిన్ రాసిన. తర్వాత ఇంకా 10 డేస్ అయినా వస్తలేడు. మెడికల్ షాప్లో వచ్చి డైరెక్ట్గా మెడిసిన్ కొనుక్కొని పోతున్నాడు. ఒకసారి మెడిసిన్ కొనుక్కొని పోతుంటే మా స్టాఫ్ చెప్తే రమ్మని చెప్పి పిలిచి మీ దగ్గర డబ్బులు లేకుంటే సింపుల్గా ఈ క్యాన్సర్కి సంబంధించింది ఎంఎన్జీ అని గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, తొందరగా వెళ్ళి అక్కడ చేయించుకోండి, నా దగ్గర చేయించుకోవాల్సిన అవసరం లేదు. మీరు కనీసం అక్కడన్నా పోతే ఆ లైన్, ఎందుకంటే ఎంబడే పోగానే సర్జరీ చేయరు, నీలాంటి పేషెంట్ చాలామంది ఉంటారు కాబట్టి తొందర పోతే నువ్వు అడ్వాన్స్ అయ్యే లోపే సర్జరీ అంటే డిసీజ్ అన్నది అడ్వాన్స్ అయ్యే లోపే మీకు సర్జరీ అవుతుంది అని చెప్పిన. అతను అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ పోతలేడు, ఇక్కడ నా దగ్గరికి రావట్లేదు. అట్లా 1.5 month డిలే చేసిండు. లాస్ట్కి నేను ఫోర్స్ చేస్తే ఎంఎన్జీ హాస్పిటల్ పోయిండు. ఆ పోయే స్టేజ్కి ఆ సర్జరీ ఇనాపరబుల్ అయిపోయింది. అంటే చిన్న గడ్డలాగున్న డిసీజ్ కాస్త అట్లాంటి మొత్తం దవడంతా స్ప్రెడ్ అయిపోయింది. సర్జరీ చేయలేకపోయారు. కీమోథెరపీ, రేడియోథెరపీ ఎంత చేసినా రికవరీ కాలేక చనిపోయాడు. అంటే నేను ప్రతి పేషెంట్కి అదే చెప్తుంటా, అతని ఎగ్జాంపుల్ చెప్తుంటా. మీకు డబ్బులు ఉంటే ఇక్కడ చేయించుకోండి, డబ్బులు లేకుంటే లేట్ చేయకండి. ఒక 5 డేసో 10 డేసో నేను దీన్ని బట్టి ఆ డిసీజ్ బట్టి వెయిట్ చేయొచ్చు. కానీ ఇట్లా ఇంకా ఎక్కువైతుంది, ప్రాబ్లం ఎక్కువైతున్నప్పుడు డైరెక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ పోయినా సరే ఈ టెస్టులు చూస్తే ఇమీడియట్ సర్జరీ చేస్తారు. ఇక అక్కడ కూడా పెద్ద లేట్ ఏం అవ్వట్లేదు, తొందరనే చేస్తున్నారు. కాకపోతే వీళ్ళకి ఫీలింగ్ ఏంటంటే గవర్నమెంట్ అనేది ప్రెస్టేజ్ పోతారు, మేము ఫ్రీగా చేయించుకుంటామా, మా దగ్గర ఆ మాత్రం డబ్బులు లేవని ఫీల్. మీ దగ్గర డబ్బులు ఉంటే చేయించుకోండి కాదనము, కానీ ఇబ్బంది పడుకుంటా ప్రైవేట్ హాస్పిటల్లో చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఆ ఇబ్బంది పడుకుంటా చేయించుకొని మళ్ళీ ఆ ప్రైవేట్ హాస్పిటల్ తిట్టాల్సిన అవసరం లేదు. మంచి పోయి గవర్నమెంట్ హాస్పిటల్ చేయించుకోండి. డబ్బుల కోసం ఇబ్బంది పడేటట్టుంటే ఈ ప్రైవేట్ హాస్పిటల్కు సరే స్టార్టింగ్లో మీరు డయాగ్నోస్ కోసం లేట్ అవుతుంది, టెస్ట్లకు లేట్ అవుతుంది అంటే చేయించుకోండి. కానీ మీకు డబ్బుల కోసం ఇబ్బంది అవుతుంటే మాత్రం డైరెక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ పోయి చూయించుకుంటే వాళ్ళు ఈజీగా సర్జరీ చేసేస్తారు. ఇవన్నిటికీ సార్ మీరు గవర్నమెంట్ హాస్పిటల్ పనిచేస్తున్నారు, దాన్ని చేసి ఉన్నారు కదా జనరల్గా. సో అక్కడ వర్క్ లోడ్ అనేది ఎక్కువ ఉంటుంది సార్, అంటే పేషెంట్ లోడ్ ఎక్కువ ఉంటుంది, అంటే డిఫరెంట్ ప్రాబ్లమ్స్తో పేషెంట్స్ వస్తూ ఉంటారు కదా. అసలు ఈ సర్వీస్లలో మీకు వచ్చిన మంచి ఛాలెంజింగ్ కేసు ఏమైనా ఉన్నాయా సార్? జనరల్గా చాలా ఉంటాయి ఛాలెంజింగ్ కేసులు. అంటే మామూలుగా మనం టెరిషరీ హాస్పిటల్లో చేస్తుంటాం కదా, అన్నీ అక్కడిక్కడి నుంచి రిఫర్ అయ్యే కేసులు వస్తాయి. గాంధీ ఉస్మానియాలో ఉన్నప్పుడు వచ్చేటి చాలా. అంటే ఒక ఈ భువనగిరి దగ్గర నుంచి ఒక పేషెంట్ వచ్చింది నా దగ్గరికి. నైట్ ఏదో దావత్ అయిపోయిన తర్వాత రిటర్న్ వెళ్తుంటే బావిలో పడ్డాడు. సలాకలు లాంటివి ఉంటాయి కదా, భీములకు సలాకలు ఉంటాయి కదా, అట్లాంటివి ఉచ్చుకొని నైట్ అంతా అట్లే ఉన్నాడు. పొద్దున 6 o'clockకి వాళ్ళు ఎవరో అరుస్తుంటే చూసి 6-7 o'clockకి ఆ రాట్లు అట్లే కట్ చేసుకొని మన దగ్గరికి వచ్చేసరికి మధ్యాహ్నం 2 అట్లా అయింది. మేము దాదాపు రాగానే ఒక 1 hourలో సర్జరీ స్టార్ట్ చేసినాము.
నైట్ 9-10 అయింది మొత్తం సర్జరీ. పేగులకు రంధ్రం పడ్డది, లివర్కి రంధ్రం పడ్డది, స్ప్లీన్ అని ఇంకో పార్ట్ ఉంటుంది, అది ఇక తీసేయాల్సి వచ్చింది. అట్లా చేసిన తర్వాత లాస్ట్కి ఒక దాదాపు 10 hours అట్లా సర్జరీకి పట్టింది. తర్వాత పేషెంట్ సర్వైవ్ అయ్యిండు. ఓకే. ఈ మామూలుగా మనము ఈ అఫోర్డబుల్ లేని పేషెంట్లకి సో ఇది మన ప్రైవేట్ హాస్పిటల్ కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఒక ఆప్షన్ అని చెప్పొచ్చా? చెప్పొచ్చు. అది గవర్నమెంట్ హాస్పిటల్ అని చెప్పాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ పేషెంట్, నేను అదే పేషెంట్లకే చెప్తున్నా, మీరు ఎవరు గవర్నమెంట్ హాస్పిటల్ పోవాలంటే ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. సింపుల్ వాటికి, అంటే చిన్న వాటికి కొన్నిసార్లు అట్లా కూడా ప్రాబ్లం అవుతుంది. చిన్న ప్రాబ్లం గవర్నమెంట్ హాస్పిటల్కి ఇప్పుడు ఎట్లయినా చాలా వరకు టెరిషరీ హాస్పిటల్లోకి పోతుంటారు. చిన్న వాటికి అంత దూరం పోవాల్సిన అవసరం లేదు. మీరు లోకల్లో చిన్న హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ అయినా ఉంటుంది, లేదంటే ప్రైవేట్ హాస్పిటల్ ఉంటుంది, అది చూసుకోవచ్చు. కానీ కొద్ది ప్రాబ్లం ఎక్కువ వచ్చినప్పుడు మీరు తడపటాయించాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే కొద్ది ఇబ్బంది అనిపిస్తుంది స్టార్టింగ్లో, ఎందుకంటే డిపార్ట్మెంట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి కొద్ది తిరగాల్సి వస్తుంది. కొన్నిసార్లు అయితే కొందరు పేషెంట్లు ఉంటారు, వాళ్ళకు ఏ డిపార్ట్మెంట్ ఎక్కడ ఉందని మాకంటే డాక్టర్ల కంటే ఎక్కువ వాళ్ళకే తెలుసు. వాళ్ళే మాకు చెప్తారు, సార్ ఇది ఇక్కడ ఉంటుంది సార్, అక్కడ ఉంటుంది సార్, మేము చేయించుకొని వస్తామని చెప్పి. అంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఇబ్బంది అనిపిస్తుంది, కానీ ఒక్కసారి దానికి అలవాటు పడ్డ తర్వాత ఈజీగానే ఉంటుంది. గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్న ఒక్క డ్రాబ్యాక్ ఏంటి అంటే అక్కడ పేషెంట్స్ చాలామంది వాళ్ళు రష్ ఎక్కువడం వల్ల, ఇంకోటి వేరే ఎప్పుడైనా సరే ఫ్రీగా వచ్చిన దానికి వాల్యూ ఉండదు. అట్లా ఫ్రీగా వచ్చేసరికి వాళ్ళు ఎంత పెద్ద ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తున్నా సరే దాన్ని నెగ్లిజెన్స్గా చూస్తుంటారు. అంటే సింపుల్ వాళ్ళు చేయాల్సింది జస్ట్ బెడ్ నీట్గా పెట్టుకోవడం, వాడు నీట్గా ఉంటే సరిపోతుంది, నీట్నెస్ మెయింటైన్ చేయరు. నీట్నెస్ మెయింటైన్ చేయకపోయేసరికి వచ్చే కొత్త పేషెంట్ చూసేసరికి వాడే నీట్గా లేదంటాడు, వాడే ఉంచుకుంటూ వెళ్తుంటాడు. ఇప్పుడు నువ్వు నీట్గా లేదన్నప్పుడు కనీసం నువ్వన్నా నీట్నెస్ ఉండాలి కదా. అదేం చూసుకుంటా నువ్వే ఉంచుకుంటా, తుమ్ముకుంటా, పాన్ వేసుకొని నవ్వులుకుంటా ఉంచుతుంటే, అక్కడనే టాయిలెట్స్ చేస్తుంటే ఎట్లా నీట్గా ఉంటుంది? అట్లా గవర్నమెంట్ హాస్పిటల్లో రష్ ఎక్కువడం వల్ల పేషెంట్ ఎడ్యుకేషన్ తగ్గడం వల్ల ఈ హైజీనిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి తప్పితే మిగతా ట్రీట్మెంట్ పరంగా ఒక్కసారి ఆపరేషన్ థియేటర్ లోపలికి పోతే ప్రైవేట్ హాస్పిటల్లో ఓటీ ఎట్లుంటుందో దాదాపు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఓటీస్ అట్లే మెయింటైన్ చేస్తాం. ఓకే సార్, అపెండిసైటిస్ ఇది చాలా మందికి అర్థం కాని సమస్య. రైట్ సైడ్ నొప్పి వచ్చిందంటే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. రిపీటెడ్లీ 1-2 సార్లు కంటే పెయిన్ వస్తుంది అంటే దెర్ ఇస్ అ ప్రాబ్లం, రియల్లీ నీడ్ టు కన్సల్ట్ అ డాక్టర్. సార్ జనరల్లీ ఈ అపెండిసైటిస్ అంటే ఏంటి సార్ జనరల్గా? సైటిస్ అంటే ఏదైనా సరే ఒకదానికి ఇన్ఫెక్షన్ కానీ ఇన్ఫ్లమేషన్ కానీ వస్తే సైటిస్ అంటాం. అపెండిసైటిస్ ఇన్ఫ్లమేషన్ ఉంటే అపెండిసైటిస్, ఇన్ఫెక్షన్ అంటే అపెండిక్స్లో ఇన్ఫెక్షన్ వస్తే అపెండిసైటిస్ అంటాం. అపెండిక్స్ అనే పార్ట్కి వచ్చింది కాబట్టి అపెండిసైటిస్ అంటాం. మామూలుగా పెద్ద పేగుకి అతుక్కొని అటాచ్ అయ్యగా ఈ అపెండిక్స్ ఉంటుంది. దీన్ని వెస్టిజియల్ ఆర్గాన్ అని మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం. మామూలుగా పెద్ద పేగు ఇంత లావు ఉంటే దానికి చిన్న చిటికెన వేలులాగా ఈ అటాచ్ అయి ఉంటుంది. పెద్ద పేగులో మోషన్ వస్తుంటుంది, మళ్ళీ వెళ్ళిపోతుంటుంది, ఎవాక్యువేట్ అవుతుంటుంది, డైలీ తయారవుతుంటుంది, ఎవాక్యువేట్ అవుతుంటుంది. అట్లే అదే ప్రాసెస్లో అపెండిక్స్లో కూడా కొద్దిగా పోతుంది, మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఆ మోషన్ పోయి వచ్చే ప్రాసెస్లో పెద్ద పేగుకి ఏం ప్యాసేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అంత అబ్స్ట్రక్షన్ కాదు, ఆగిపోదు. అదే చిన్న చిటికెన వేళ్ళంత దానిలోకి వెళ్ళాలి, బయటికి రావాలి అంటే ఎక్కడో దగ్గర ఫీకోలిత్, అంటే ఫీకోలిత్ అంటే లిత్ అంటే రాయి, ఫీకో అంటే మోషన్, అది రాయిలాగా అవ్వడం వల్ల అబ్స్ట్రక్ట్ అయిపోతుంది. ఆ చిన్న అపెండిక్స్ అబ్స్ట్రక్ట్ అయ్యేసరికి అది ఎక్కడ పోవాలో తెలియక అక్కడనే లావుగా ఉబ్బి పగిలిపోయి డేంజర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. ఓకే సార్, దీనికి కాజెస్ ఏమేమి ఉంటాయి సార్ జనరల్గా? అంటే ఏదైనా పర్టికులర్ రీజన్ ఉంటుందా? లేదంటే చాలా మందికి అంటారు కదా ఇది రప్చర్ అయిపోతే అబ్డామినల్లో కూడా ఫ్లూయిడ్ వెళ్ళిపోతుంది, ఇన్ఫెక్షన్ పెరుగుతుంది అని చెప్పేసి. అది నిజం. ఇంతకుముందు అపెండిక్స్ అంటే అపెండిసైటిస్ అంటే చాలా డేంజర్ ప్రాబ్లం లాగా ట్రీట్ చేసేటోళ్ళు. నిజానికి అప్పుడు అంత డేంజర్ ప్రాబ్లం ఉండే, 24 hours సర్జరీ చేయించుకోవాలి, లేకపోతే చాలా డెత్స్ కూడా అయినాయి. కానీ ఇప్పుడు అంత డేంజర్ కాదు, ఎందుకంటే ఈ యాంటీబయాటిక్ ఇన్వెన్షన్ వచ్చిన తర్వాత, ఇంకా హయ్యర్ యాంటీబయాటిక్స్ వచ్చిన తర్వాత ఆ ఇన్ఫెక్షన్ స్టార్టింగ్ స్టేజ్లో ఇంజెక్షన్స్ ఇస్తే తగ్గిపోతుంది, దాని ఇన్ఫ్లమేషన్ కూడా చాలా వరకు కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు ఇంతకుముందు ఉన్నంత ఇన్సిడెన్స్ అంటే అపెండిసెక్టమీ అంటాం ఆపరేషన్, అంత అపెండిసెక్టమీ ఆపరేషన్లు అంత ఫ్రీక్వెంట్గా అవ్వట్లేదు. ఎందుకంటే యాంటీబయాటిక్స్ వచ్చిన తర్వాత ఇనీషియల్ స్టేజ్లో యాంటీబయాటిక్ పెడితే అది కవర్ అయిపోతుంది, చాలా వరకు సర్జరీ అవసరం పడతలేదు. చిన్నపిల్లల్లో కూడా చాలా మందికి అబ్జర్వ్ చేస్తుంది సార్ ఈ మధ్య అపెండిసైటిస్. సో ఇది అంటే చిన్న పెద్ద అని తేడా ఏముండదు సార్, లేకుంటే అన్ని ఏజ్ గ్రూప్ కామన్గానే కనిపిస్తుంది అంటారా? మామూలుగా అపెండిక్స్ ఎక్కువ చిన్న పిల్లల్లో చిన్న ఏజ్లో వస్తుంది, కొందరు పెద్దోళ్ళకి కూడా వస్తుంది. పెద్దోళ్ళకి వస్తే మేము కొద్దిగా దాన్ని ఇంకో డిఫరెంట్గా ఆలోచిస్తుంటాం. ఓన్లీ అపెండిక్స్ అయినా లేదంటే లోపల ఏదైనా పెద్ద పేరుకి ఏమైనా క్యాన్సర్ ఏమైనా వచ్చిందా అన్నది కూడా ఆలోచిస్తూ ఉంటాం అన్నట్టు. ఎక్కువ చిన్నపిల్లల్లోనే ఇది కామన్, చిన్నపిల్లల్లోనే అపెండిసెక్టమీ అన్నది ఎక్కువ రెగ్యులర్గా మేము సర్జరీ చేస్తుంటాం. 50 years 60 years వాళ్ళకి రాదు అని కాదు, వస్తుంది,
కానీ వచ్చేది ఉంటే కొద్దిగా ఎంగేజ్లోనే వస్తుంది అది. ఓకే, ఇప్పుడు మనకు మాట్లాడుకోవాల్సిన టాపిక్ గాల్ బ్లాడర్ స్టోన్స్. ఈ గాల్ బ్లాడర్లో స్టోన్స్ అసలు ఫామ్ అవడానికి రీజన్ ఏంటి సార్? చాలా మందికి గాల్ బ్లాడర్ సర్జరీస్ జరుగుతున్నాయి, కొంతమందికి అసలు ఎందుకు గాల్ బ్లాడర్ సర్జరీ చేయించుకున్నామో తెలియదు. అసలు ఈ గాల్ బ్లాడర్ ఉండడం వల్ల మనకు బెనిఫిట్స్ ఏంటి, లేకపోవడం వల్ల మనకు నష్టాలు ఏంటి సార్? గాల్ బ్లాడర్ అంటే ఏంటి అంటే చాలామందికి ఏందో అర్థం కాదు. మామూలుగా అల్ట్రాసౌండ్ వచ్చి నీకు గాల్ బ్లాడర్లో స్టోన్స్ వచ్చినాయి అంటే ఇక కోలిసిస్టెక్టమీ అనే సర్జరీ చేయాలని వాళ్ళు డైరెక్ట్ వచ్చి సార్ కోలిసిస్టెక్టమీ ఆపరేషన్కి ఎంత ఖర్చు అవుతుంది, ఎట్లా చేస్తారని అడుగుతుంటారు. గాల్ బ్లాడర్ అంటే చేదుగడ్డ, మనం చిన్నప్పటి నుంచి చూసి ఉంటాం, విని ఉంటాం. చేదుగడ్డ, అది చేదు ఉంటుంది, గ్రీన్ కలర్లో ఉంటుంది. మనం మేకలు వాటిలలో చూస్తుంటాం నాన్ వెజ్ తినేటప్పుడు. మామూలు గాల్ బ్లాడర్ అంటే పిత్తాశయం అని తెలుగులో ఉంటుంది. దానిలో బైల్ తయారవుతుంది. మామూలుగా బైల్, క్లియర్ బైల్ ఎట్లుంటుంది అంటే జస్ట్ ఆయిల్ లాగా ఉంటుంది, గోల్డెన్ కలర్లో ఆయిల్ లాగా ఉంటుంది. సింపుల్గా ఆయిల్ లాంటి దానిలో స్టోన్లు ఎట్లా తయారవుతాయి, అది మీ క్వశ్చన్. ఎవరైనా సరే అదే నడుస్తుంది. ఆయిల్ లాగా ఉంది అంటున్నారు, లేదంటే వాటర్ లాగా ఉంది అంటున్నారు. దానిలో స్టోన్లు ఎందుకు తయారవుతుంది? మనం గిన్నెలో నీళ్లు పెడతాం, నీళ్ళలో రాళ్ళు తయారవుతాయా? కావు కదా. మరి దీనిలో ఎందుకు తయారవుతాయి అన్నది చాలామందికి వచ్చే డౌట్. ఎప్పుడైనా సరే ఎప్పుడైతే మంచి హైడ్రేషన్ ఉండి కరెక్ట్ ఫుడ్ తీసుకుంటుంటే అది సేమ్ నేను అన్నట్టు ఆయిల్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి, ఆ ఆయిల్ కన్సిస్టెన్సీ లాగా ఉంటుంది, చిక్కగా ఈ బురదలాగా అయింది అనుకోండి. బురదలో మట్టి పెడ్డలు తయారవుతాయి కదా, సేమ్ అంటే దీనిలో కూడా గాల్ బ్లాడర్లో కూడా మట్టి పెడ్డల్లాగా స్టోన్స్ తయారవుతాయి. ఆ స్టోన్స్ తయారై హార్డ్గా తయారవుతుంటాయి అన్నట్టు. కొందరికి ఒకటి సాలిటరీ ఒకటే ఉండొచ్చు, కొందరికి మల్టిపుల్ స్టోన్స్ తయారైతేనే ఉంటాయి. ఇంతకుముందు స్టోన్స్కి మేము మెడిసిన్ కూడా వాడేటోళ్ళం, కానీ అంత ఎఫెక్టివ్గా ఉండట్లేదు. మెడికల్ మేనేజ్మెంట్ అన్నది ఉండట్లేదు. ఇంతకుముందు ఒక పర్టికులర్ సైజు పెరిగితేనే మేము సర్జరీ అని అంటుంటే, కానీ ఇప్పుడు ఏంటి అంటే అడ్వాన్స్గా వచ్చిన తర్వాత అసలు గాల్ స్టోన్స్ ఒకసారి స్టార్ట్ అయినాయి అంటే అది సర్జరీయే బెటర్. ఎందుకంటే సపోజ్ కిడ్నీ స్టోన్స్ వస్తే ఓన్లీ కిడ్నీ స్టోన్స్ని మాత్రమే తీసేస్తాం. గాల్ బ్లాడర్ స్టోన్స్ వస్తే గాల్ బ్లాడర్ స్టోన్స్ తీసేయము, గాల్ బ్లాడర్ మొత్తం తీసేస్తాం, ఆ స్ట్రక్చర్ని మొత్తం తీసేస్తాం. దాన్ని కోలిసిస్టెక్టమీ అంటాం అన్నట్టు. అది లాప్రోస్కోపీ చేయొచ్చు, ఓపెన్గా చేయొచ్చు. ఓకే, దానికి వచ్చే రీజన్స్ చాలామందికి ఎందుకు వస్తున్నాయి గాల్ స్టోన్స్ మాకు ఎందుకు వస్తున్నాయి అంటే చెప్తున్నా కదా, ఇప్పుడు అందరికీ స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లం, కాన్స్టిపేషన్ దగ్గర నుంచి మొదలు పెడితే ఈ అబ్డామినల్ ప్రాబ్లమ్స్ అందరికీ కామన్గా వస్తున్నాయి. అది ఫుడ్ వల్ల కావచ్చు, సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు, తక్కువ వాటర్ తాగడం వల్ల కావచ్చు. ఎప్పుడైతే గాల్ బ్లాడర్లో ఆ థిక్నెస్ పెరిగిందో అప్పుడు స్టోన్స్ ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అవి రకరకాలుగా ఉంటాయి. సార్, ఈ గాల్ బ్లాడర్ ఉన్నా లేకపోయినా ఎలాంటి ఎఫెక్ట్ పడదా బాడీకి? మామూలుగా గాల్ బ్లాడర్ దాని ఫంక్షన్ ఏంటంటే పైత్యరసము మామూలుగా మనం జీర్ణ వ్యవస్థలో పనికొస్తుంది. మనం ఫుడ్ అప్పటిదాకా స్టోర్ అయి ఉంటుంది, మనం ఫుడ్ తినంగానే ఒక్కసారి పంపు లాగా వచ్చి ఒక్కసారి ఫుడ్ మీద పడుతుంది. దానివల్ల డైజెషన్ ప్రక్రియ అనేది మంచిగా అవుతుంది. ఓకే, కానీ ఒక్కసారి ఇట్లా స్టోన్స్ ఫామ్ అవడము, లేదంటే ఇట్లా బురదలాగా, దాన్నే మేము స్లడ్జ్ అంటాం. స్లడ్జ్ ఫామ్ అయ్యి దానిలో స్టోన్స్ ఫామ్ అవుతున్నాయి అంటే దాని ఫంక్షనింగ్ పోయినట్టే. ఇక అట్లాంటప్పుడు అది ఉన్నా లేకున్నా పెద్ద ప్రయోజనం ఉండదు, అందుకనే దాన్ని తీసేస్తుంటారు. ఓకే సార్, పెరియానల్ అబ్సెస్ మధ్య వింటున్న చాలా పెద్ద పదం. అసలు ఏంటి సార్ ఈ ప్రాబ్లం ఏంటి అసలు? మామూలుగా నేను అప్పుడే చెప్పిన పైల్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో పెరియానల్ అబ్సెస్ అన్నది ఇది కూడా కామన్గా వస్తున్నది. చాలామంది చిన్న గడ్డలాగా కురుపులాగా వచ్చింది అని చెప్తారు. జస్ట్ విత్ ఇన్ నో టైం అంటే 3-4 డేస్లోనే విపరీతంగా నొప్పి. మామూలుగా ఎక్కడైనా సరే ఒక చీమగడ్డ తయారైందంటే బాగా సలిపినట్టు నొప్పి వస్తుంటుంది, విపరీతమైన నొప్పి వస్తుంది. ఓకే, అట్లాంటిది పెరియానల్ రీజన్లో అంటే మోషన్ దారి దగ్గర వచ్చే గడ్డలు విపరీతమైన నొప్పి ఉంటుంది, తట్టుకోలేనంత నొప్పి ఉంటుంది. కాబట్టి ఇమీడియట్గా పరిగెత్తుకుంటూ వస్తుంటారు. అంటే నేను ఇంతకుముందు చెప్పిన కదా, ఎప్పుడైతే మోషన్ దారి సరిగా ఉండదో పక్క నుంచి యాన్యువల్ గ్లాండ్స్ కూడా ఇన్ఫెక్ట్ అయ్యి చీమగడ్డలాగా తయారవుతాయి. చీమగడ్డలాగా తయారై అది పలగడానికి రెడీగా ఉంటుంది. దాన్ని పలిగితే కొద్ది పెయిన్ రిలీఫ్ అవుతుంది, లేదంటే మనం సర్జికల్ ఇంటర్వెన్షన్ చేసి ఓపెన్ చేసి ఇన్సిషన్ అండ్ డ్రైనేజ్ అంటాం దాన్ని. స్పైనల్ నడుముకిచ్చే సూది ద్వారా ఇచ్చి మత్తి ఇచ్చి చేస్తాం. ఎందుకంటే అది బాగా పెయిన్ఫుల్ కండిషన్, మనం మత్తి వేయకుండా సర్జరీ చేయలేము. మామూలుగా అది పగిలిపోయినా కొద్దిగా పెయిన్ రిలీఫ్ ఉంటుంది, కానీ కంప్లీట్ ఎవాక్యుయేషన్ కాదు. మేమేం చేస్తామంటే మత్తిచ్చి చేసేటప్పుడు మొత్తం కంప్లీట్గా కట్ చేసి తీస్తాం. కాబట్టి లోపల ఉన్న చీమంతా తీసేస్తాము, లోపల డెడ్ టిష్యూ ఏదైనా ఉన్నా క్లీన్ చేస్తాము, మొత్తం ఆ వూండ్ అంతా క్లీన్ చేస్తాము. చాలాసార్లు ఏమవుతుందంటే దీని కమ్యూనికేషన్ మొత్తం యానల్ కెనాల్కి ఉంటుంది. ఓకే, అంటే మనం పెరియానల్ అబ్సెస్ సర్జరీ చేసిన తర్వాత ఫిస్టులాతో మళ్ళీ వస్తారు మన దగ్గరికి. ఓకే, కామన్గా అందుకే పెరియానల్ అబ్సెస్ సర్జరీ చేసేటప్పుడే చెప్తాము ఫిస్టులా వచ్చే ఛాన్స్ ఉంటుంది, మళ్ళీ రెండోసారి మీకు సర్జరీ చేయాల్సి వస్తుంది, రెండో సిట్టింగ్ ఉంటుంది అని చెప్తాం అన్నట్టు. ఓకే, అది పెరియానల్ అబ్సెస్ గురించి. అది విపరీతమైన అన్నిట్లో యానల్ ప్రాబ్లంలలో బాగా విపరీతమైన నొప్పి, బాగా డేంజర్ అనిపించే నొప్పి ఏంటంటే పెరియానల్ అబ్సెస్. ఓకే
సార్ చాలా మందికి మధ్య బాడీ అంటే జనరల్గా ప్రాబ్లం ఎప్పటి నుంచో ఉండదు సార్, అందరికి లంప్స్ లాగా ఫామ్ అయిపోతుంది. అవి గడ్డలా లేకుంటే అసలు ఏమైనా క్యాన్సర్ గడ్డలా అనేది చాలా మందికి అర్థం కాదు. కానీ అవి కొంతమందికి సైజ్ పెరగవు, కొంతమంది సైజ్ పెరుగుతున్నాయి. అసలు ఇవి క్యాన్సరసా నాన్ క్యాన్సరస్ అని అసలు ఈ ఎందుకు వస్తాయి సార్ జనరల్గా ఈ లంప్స్ అనేవి స్కిన్ మీద? మామూలుగా చాలా వరకు అంటే ఎవరికైనా సరే గడ్డ వచ్చిందంటే అది క్యాన్సర్ గడ్డనా కాదా అనేది ప్రైమరీ ఇంటెన్షన్ ఉంటుంది తెలుసుకోవాలని. మామూలుగా స్కిన్ మీద వచ్చే గడ్డలు దాదాపు 99.9% చెప్పవచ్చు అవి క్యాన్సరస్ కాదు, నార్మల్ గడ్డలు. లైపోమాలని ఉంటాయి ఎక్కువ, కొన్నిలో న్యూరోఫైబ్రోమా అని ఉంటుంది, రకరకాల గడ్డలు ఉంటాయి, డైర్మాయిడ్ ఉంటుంది, సెబేషియస్ సిస్ట్ అని ఉంటాయి. ఇవన్నీ స్కిన్ మీద వచ్చే గడ్డలు. ఇవి దాదాపు ఏవి కూడా క్యాన్సరస్ కాదు. ఓకే, చాలా వరకు క్యాన్సరస్ కాదు. ఇది దేనివల్ల వస్తుందన్న దానికి కరెక్ట్ రీజన్ ఉండదు. మోస్ట్లీ దీన్ని కూడా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్, ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడము, వాటర్ సరిగ్గా తాకపోవడము, టైమ్లీ ఫైబర్ రేట్ తీసుకోకపోవడము, అట్లాంటి వాటిలలో ఈ ఎక్కువ గడ్డలు వస్తున్నట్టుగా నేను అబ్జర్వ్ చేసాను. ఓకే సార్, ఇవి వాతంటే అవే పోతాయా లేకుంటే సార్ ఏమన్నా మెడికల్ మేనేజ్మెంట్ చేస్తామా సార్ ఏమన్నా? దాదాపు ఇప్పుడు ఏదన్నా గడ్డలతో పేషెంట్ వచ్చిందంటే దాదాపు పోవడం అంటూ ఉండవు. అవి కంపల్సరీ సర్జికల్ మేనేజ్మెంట్తో తీసేయాలి. కొన్నిటిని నాన్ క్యాన్సరస్ మామూలుగా నార్మల్ గడ్డలను మేము వదిలేస్తాము. అంటే ఇప్పుడు సపోజ్ లైపోమాలు ఉన్నాయి, పేషెంట్కి బాడీ అంతా లైపోమాలు ఉన్నాయి అనుకోండి, ఎన్నని తీస్తాం, తీయలేం కదా. ఏదైనా ఫేస్ మీద అంటే కాస్మెటిక్ పర్పస్లో చూడడానికి ఎబ్బెట్టుగా కనిపించేటివి మాత్రం సర్జరీ చేసి బయాప్సీ కోసం పంపించుకుంటాం తప్పితే అన్నిటికీ సర్జరీ చేయలేము. ట్రీట్మెంట్ మాత్రం సర్జికల్ ట్రీట్మెంట్ దీనికి చేయడమే అంతే, దానివల్ల మందులతో కరగవు అవి. ఓకే సార్, కార్న్ చాలా మందికి పిల్లల నుంచి పెద్దవరకు చాలా మందికి అవుతుంది సార్. చాలా మంది దీన్ని ప్రొసీజర్ చేసి తీయాలి అంటున్నారు సార్. కార్న్కి ఫామ్ అవ్వాల్సిన రీజన్స్ ఏంటి సార్? సార్ కార్న్ ఎందుకు ఫామ్ అవుతుంది? కార్న్ అంటే పేరులో ఉంది. కార్న్ అంటే ఏంది? మొక్కజొన్న పొత్తు, మొక్కజొన్న గింజ. ఎప్పుడన్నా మాకు మొక్కజొన్న గింజని ఇట్లా పీకి చూస్తే తెలుస్తుంది, మీకు లాగి చూస్తే తెలుస్తుంది. డైరెక్ట్ ఓన్లీ గింజనే రాదు, దాని తోకలాగి ఇంత పొడుగు వస్తుంటుంది. దాన్ని బట్టి మనం కార్న్ అన్నదాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. చాలామంది ఏం చేస్తారంటే కార్న్ రాగానే ఆనే అంటాం మామూలుగా, అది రాగానే కాయ కాసినట్టు అనిపిస్తుంది, లోపల ముళ్ళు ఇరిగిందో లేదంటే ఏదో ఇచ్చిందని చెప్పి కట్ చేస్తూ ఉంటారు, బ్లేడ్తో కట్ చేస్తూ ఉంటారు. సేమ్ మళ్ళీ మొక్కజొన్నను గుర్తు చేసుకోండి, మీద గింజ కట్ చేసినంత మాత్రం కింద తోకలాగా అట్లే ఉంటుంది కదా, మళ్ళీ స్ప్రెడ్ అవుతుంది, మళ్ళీ పెరుగుతూనే ఉంటుంది. మీరు ఎన్నిసార్లు కట్ చేసినా వస్తుంది. సర్జరీ ట్రీట్మెంట్ అని ఎందుకంటామంటే ఆ మూల ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడ నుంచి దాన్ని ఓపెన్ చేసి ఇట్లా శంకు ఆకారంలో కట్ చేసి మొత్తం తీసేస్తాం. ఓకే, అంతెందుకు అంత సర్జరీ చేసి అంత లోపల వరకు డెప్త్లో తీసినా మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది, రికరెన్స్ ఛాన్స్ ఉంటుంది. అట్లాంటిది అది మీద కట్ చేస్తే రాదు. కొన్నిసార్లు సూపర్ఫిషియల్గా ఉన్న వాటికి కార్న్ క్యాప్స్ అని దొరుకుతుంటే అవి వేస్తే కొద్దిగా అవి లిక్విఫైడ్ అంటే మొత్తం మెత్తగా అయిపోయి దాంతోపాటు వచ్చేస్తుంటాయి. అట్లాంటి వాటికి సర్జరీ అవసరం లేదు. కానీ గట్టిగా ఇట్లుండి పెయిన్ఫుల్గా ఉన్న వాటిని చేయాలి. ఎందుకు వస్తాయి కాన్స్ అంటే ఆనెలు మనకు ఎప్పుడైనా హార్డ్ వర్క్ చేసినప్పుడు ఎక్కడైనా కాయలు కాసినట్టు వస్తుంటాయి కదా, సేమ్ అంతే వెయిట్ బేరింగ్ ఏరియాలలో వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఏదో చిన్న మన కంటికి కనబడి ఒక ముళ్ళు ఇరిగింది అనుకో చిన్నది, మనం తీసేసుకుంటాం, దాని పార్ట్ ఏదో చిన్నది ఉంటే ఎప్పుడైనా సరే బాడీ ఫారిన్ బాడీని అస్సలు యాక్సెప్ట్ చేయదు. ఓకే, దాని మీద ఇక ప్రొటెక్షన్ ఇస్తూనే ఉంటుంది. ఎక్స్ట్రా స్కిన్ మెటీరియల్ అంతా దాని మీద గ్రోత్ అవుతూ ఉంటుంది. దానివల్ల గట్టి హార్డ్ స్ట్రక్చర్ లాగా ఫామ్ అవుతుంది. ఓకే సార్, ఇరిటేటబుల్ బౌల్ సిండ్రోమ్ చాలా మంది పిల్లల్లో కూడా చూస్తున్నాం సార్. అసలు ఈ ప్రాబ్లం ఏంటి సార్? ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అన్నది చెప్పుకోవడానికి పెద్ద డిసీజ్ లాగా అనిపిస్తుంది, కానీ అంటే ఒక రకంగా ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చి మనం ట్రీట్మెంట్ చేయలేకపోతే వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అని డయాగ్నోస్ పెట్టినట్టు అనిపిస్తుంది. కానీ చాలా మందిలో ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అన్నట్టు కరెక్ట్ ఫుడ్ హ్యాబిట్స్ కరెక్ట్ మెయింటైన్ చేసి కరెక్ట్ డైట్ కరెక్ట్ ఫాలో అయ్యి కరెక్ట్ వాకింగ్ ఎక్సర్సైజ్ అట్లాంటివి చేస్తుంటే దాదాపు అది పెద్ద ప్రాబ్లం లాగా ఉండదు. ఓకే సార్, ఈ ఎమర్జెన్సీ అబ్డామినల్ సర్జరీస్ సార్ ఇది ఎప్పుడు ఐడెంటిఫై చేయాలి సార్? మామూలుగా ఎమర్జెన్సీ సర్జరీస్ అంటే జనరల్ సర్జరీలో ఎమర్జెన్సీ అనగానే ఫస్ట్ వచ్చే సిమ్టమ్ ఏంటంటే కడుపుల నొప్పి అని వస్తాడు పేషెంట్. కడుపుల నొప్పి ఎమర్జెన్సీ కావచ్చు, ఎలెక్టివ్ కావచ్చు. మామూలుగా ఎమర్జెన్సీ అని ఎప్పుడు పేషెంట్ మేము డయాగ్నోస్ చేసేది డిఫరెంట్గా ఉంటుంది. ఎమర్జెన్సీ అని మేము ఐడెంటిఫై చేస్తాం, కానీ పేషెంట్ కూడా ఎంతో అంత కొంతవరకు తెలియాలి కదా ఎమర్జెన్సీ ఏంది అన్నది. మామూలుగా కడుపు నొప్పితో పాటు విపరీతమైన కడుపు నొప్పి వస్తుంది, నార్మల్ కాదు, కొద్దిగా కడుపు నొప్పి ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు ఫీవరు, చలి పెట్టడము, ఇంకా ఇట్లాంటి మోషన్ రాకపోవడము, ఈవెన్ గ్యాస్ కూడా రాదు, ఫ్లాటులెన్స్ అంటాం కదా, అది కూడా పిత్తులు లాంటివి కూడా రాకుండా పొట్ట ఉబ్బిపోవడము అట్లాంటి ఎమర్జెన్సీ కిందికి వస్తాయి. ఓకే, మామూలుగా మీరు అన్నట్టు రైట్ సైడ్ కడుపులో నొప్పి వస్తే అపెండిక్స్ అన్నది అది కూడా ఒక రీజను. ఇంకా విపరీతమైన కడుపులో నొప్పి వచ్చే దానిలో రీనల్ క్యాల్షియం అంటే కిడ్నీలో స్టోన్స్ ఉన్న నొప్పి వస్తుంది, కానీ ఎమర్జెన్సీగా దానికి ఏం చేయాల్సింది ఉండదు. ఓకే,
నొప్పితో పాటు ఫీవరు, కడుపు నొప్పి టైట్ రావడము, కడుపు ఉబ్బిపోవడము, మోషన్ మొత్తం ఆగిపోవడము, గ్యాస్ కూడా ఆగిపోవడము, తినలేకపోవడం, తింటే వామిటింగ్ రావడము, కడుపు నొప్పితో పాటు తింటే వామిటింగ్ రావడం ఎమర్జెన్సీ అని మనం సస్పెక్ట్ చేయాల్సి వస్తుంది పేషెంట్ పరంగా. మేమేం చేస్తామంటే ఎమర్జెన్సీ దేనివల్ల వచ్చింది ఎమర్జెన్సీ, అది అపెండిక్సా లేకపోతే కొన్నిసార్లు పేగు రంధ్రం పడడం వల్ల, పేగు మడత పడడం వల్ల అబ్స్ట్రక్షన్ అంటాం. పేగు మడత పడితే మోషన్ రాదు, ఒక ట్యూబ్ ఆగిపోతుంది కాబట్టి మోషన్ రాకుండా ఆగిపోతుంది. అది పేగుకు రంధ్రం పడితే పెరిటోనైటిస్ అంటాం, మొత్తం పొట్టంతా చీముతో నిండిపోతుంది. అపెండిక్స్ పలిగిపోవడం వల్ల కూడా పొట్టంతా చీముతో నిండిపోయే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఎమర్జెన్సీ సర్జరీస్ కొంతకు వస్తాయి. ఇంకో ఎమర్జెన్సీలో యాక్సిడెంట్లు అయినప్పుడు పాలిట్రామా అంటాం కదా, దాంట్లో లివర్ ఇంజరీస్ కావడము, స్ప్లీన్ చిన్న కార్జం కావడము, కొన్నిసార్లు దాంట్లో కూడా పేగులకు రంధ్రం పడడము, మిసెంట్రీ అని ఉంటుంది అంటే ఫ్యాట్, దానిలో కూడా డ్యామేజ్ అయ్యి రక్తం గారడము, పొట్టలో రక్తం జమ అవడము, చీము జమ అవడము, ఇవన్నీ యాక్సిడెంట్లో రావచ్చు. యాక్సిడెంట్ కాకుండా వివిధ రకాల రోగాల వల్ల కూడా కావచ్చు. అట్లాంటప్పుడు ఎమర్జెన్సీ పొట్టను ఓపెన్ చేసి లాపరాటమీ అంటాం, మొత్తం పొట్టంతా ఓపెన్ చేసి అదంతా క్లీన్ చేసి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో దాన్ని రిపేర్ చేస్తాం. ఓకే సార్, జనరల్గా మనం మాట్లాడిన ప్రతి టాపిక్లో కూడా సర్జరీ ఇంక్లూడ్ చేస్తాం కదా, బట్ సార్ నిజంగా అన్నిటికీ సర్జరీ సొల్యూషన్ అయినప్పుడు పోస్ట్ ఆప్ ఎలా ఉంటుంది సార్? అంటే పేషెంట్కి మళ్ళీ సర్జరీ పడవని గ్యారంటీస్ ఏమైనా ఉంటాయా, లేదంటే ఏమైనా ప్రాబ్లమ్స్ రావని గ్యారంటీస్ ఉంటాయా సార్? ప్రతి సర్జరీ అనేది మెడికల్ మేనేజ్మెంట్ దేంట్లో అయినా సరే దాని సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ అంటూ ఉండదు. ఓకే, సైడ్ ఎఫెక్ట్ లేని ట్రీట్మెంట్ ఉండదు. ఈవెన్ పారాసిటమాల్ కూడా సివియర్ అనాఫిలాక్టిక్ రియాక్షన్స్ రావచ్చు, ఇంకేదైనా లైఫ్ డేంజర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. పారాసిటమాలే కదా 1000 మందికి ఇష్టము, ఒక్కరికి అయింది అంటే ఆ ఒక్కరికైతే కాంప్లికేషన్, ఒక్కరికైతే ఒక్కరికి కొత్తోడే కదా, వానికి నాకు ఒక్కరికి మీ మెడిసిన్ వల్లనే కాంప్లికేషన్ వచ్చింది అని అంటారు. అట్లే సర్జరీ వల్ల కూడా ప్రతి సర్జరీ వల్ల కాంప్లికేషన్స్ ఉంటాయి. ఓకే, మామూలుగా ఇప్పుడు పైల్స్ దగ్గర నుంచి మొదలు పెడితే పైల్స్ చేసే ఆనల్ సర్జరీస్ అంటే మోషన్ దారి దగ్గర చేసే ఆపరేషన్లలో 2 డెడ్లీ కాంప్లికేషన్స్ ఉంటాయి. ఒకటేమో చేసిన తర్వాత మళ్ళీ రావడం. ఓకే, కొంతవరకు ఓకే, ఎందుకంటే ఇప్పుడు ప్రాబ్లం ఉంది, సర్జరీ చేసినాం మంచిగా అయ్యిండు, మళ్ళీ 2 ఇయర్స్కో 3 ఇయర్స్కో సేమ్ ప్రాబ్లం వచ్చింది, మళ్ళీ సర్జరీ చేద్దామా ఏదన్నది అది కాంప్లికేషనే, కానీ కొంతవరకు ఓకే. కానీ కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, అసలు మోషన్ ఆగకుండా రావడం, కంట్రోల్ లేకుండా రావడం, ఇట్లాంటి కాంప్లికేషన్స్ అవి ట్రీట్ కూడా సరిగా చేయలేము. ఇట్లాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి. ఇవన్నీ జాగ్రత్త చూసుకొని సర్జరీ చేయాల్సి వస్తుంది. ఈ కాంప్లికేషన్స్ కొన్నిసార్లు అయితే సిద్ధపడి కూడా పోవాల్సి వస్తుంది, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితి వరస్ట్ ఉన్నప్పుడు కాంప్లికేషన్లు వచ్చినా సరే అని చెప్పి సర్జరీ చేయాల్సి వస్తుంది అన్నట్టు. అట్లా పైల్స్ పేషెంట్లలో, హెర్నియా పేషెంట్లలో కూడా ప్రతి దానిలో రికరెన్స్ రేట్ అంటాం, చేసిన తర్వాత మళ్ళీ వచ్చుడు. ప్రతి సర్జరీలో ఇన్ఫెక్షన్ ఉంటుంది, చేసిన తర్వాత చీమ్ పట్టడము, కుట్లు చీమ్ పట్టడము, కుట్లకి ఇన్ఫెక్షన్ రావడం, కుట్లు సరిగా అతుక్కోకపోవడము, మెష్ చేస్తే మెష్ ఇన్ఫెక్ట్ కావడము, కొన్నిసార్లు లోపల పేగులు బయటికి రావడం అంటే కుట్లన్నీ ఇచ్చుకపోయి పేగులు బయట పడడము, అట్లాంటి కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. కాంప్లికేషన్స్ యాజ్ ఏ సర్జన్ మేమైతే యాంటిసిపేట్ చేస్తాం, పేషెంట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, కానీ ప్రతి పేషెంట్ మనకు సర్జరీ కాగానే అంతా మంచిగా అవుతుంది అనుకుంటారు, కానీ డెఫినెట్గా కాంప్లికేషన్స్ ఉంటాయి. ఆ కాంప్లికేషన్స్ ముందు చూసుకొని ఆ కాంప్లికేషన్స్ ఎంత రేంజ్ ఉన్నాయి అంటే మన కొన్నిసార్లు బెనిఫిట్ కంటే కాంప్లికేషన్స్ కంటే బెనిఫిట్ ఎక్కువ అవుతుంది అంటే సర్జరీకి పోతాం అన్నట్టు. అట్లా చూసుకొని బేరీజ్ వేసుకొని చేస్తూ ఉంటాం. ప్రతి సర్జరీలో కాంప్లికేషన్స్ ఉంటాయి, రికరెన్స్ చేసిన తర్వాత వచ్చే ఛాన్స్ ఉంటుంది, కానీ వీలైనంత వరకు మన దగ్గర ఏంటంటే వీలైనంత వరకు తక్కువ కాంప్లికేషన్స్, తక్కువ రికరెన్స్ రేట్తో చేసేటట్టు చేస్తాం అన్నట్టు. ఓకే, ఈ ఉమెన్ పాపులేషన్లో ఏంటంటే ఏ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ లేడీ డాక్టరే అనుకుంటారు, బట్ అది బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు, లేకుంటే మనకు అంటే మన గర్భసంచి సంబంధించిన కావచ్చు, బట్ వీటికి సంబంధించిన కూడా వాళ్ళు గైనిక్కి అప్రోచ్ అవుతారు, బట్ చాలా మంది సర్జరీని డిలే చేస్తారు. సో అసలు వీళ్ళు ఎలా ఐడెంటిఫై చేయాలి సార్? అంటే ఈ ఉమెన్ పాపులేషన్ వాళ్ళు ఈ సర్జరీని ఎప్పుడు కలవాలి, ఎందుకు కలవాలి అనుకోవాలి సార్? జనరల్గా ఎక్కువ మా దగ్గర వచ్చే ఓపీలో యాక్చువల్గా ఇప్పుడు నేను చెప్పే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మేల్తో కంపేర్ చేస్తే ఫీమేల్స్లో ఈక్వల్గా ఉంటాయి. ఓకే, కొన్నిసార్లు ఇంకెక్కువ ఉంటాయి, ఇట్లా బ్రెస్ట్ క్యాన్సర్ కానీ యుట్రైన్ క్యాన్సర్స్, గర్భసంచికి సంబంధించిన క్యాన్సర్స్ కానీ లేడీస్లో ఎక్కువ ఉంటాయి. అంటే యాక్చువల్గా జెంట్స్ కంటే నా ఓపీలో లేడీస్ ఎక్కువ మంది ఉంటారు, ఎందుకంటే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. ఎప్పుడు ఐడెంటిఫై చేయాలి, ఎప్పుడు జనరల్ సర్జన్ని కలవాలి, ఛాతీలో ఏమైనా గడ్డలు వచ్చినా సరే, అవి మామూలుగా ఎక్కువ ఫైబ్రాయిడినోమా అని నార్మల్ క్యాన్సర్ గడ్డలు కాకుండా ఉంటాయి. కొన్నిట్లో చిన్న గడ్డ సైజుని బట్టి కానీ నొప్పిని బట్టి కానీ మనం అది క్యాన్సరా నాన్ క్యాన్సరా అని చెప్పలేము. కొన్నిసార్లు నొప్పి లేని గడ్డలే డేంజర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
చిన్న గడ్డలు సైజ్ చిన్నగా ఉన్న గడ్డలే క్యాన్సర్గా మారే ఛాన్స్ ఉంటుంది. ఓకే. కొన్నిసార్లు గడ్డ చిన్నగా ఉంటుంది, దాన్ని ప్రైమరీ అంటాము. దాని సెకండరీస్ ఏమో స్ప్రెడ్ అయ్యేది బోన్ దాకా బ్రెయిన్ దాకా స్ప్రెడ్ అవుతుంటాయి. అంటే సైజ్ చిన్ననే ఉంది కదా, ఇది ఎందుకు అంత డేంజర్ క్యాన్సర్ అని అనుకోవడానికి వీలు లేదు. గడ్డలు వచ్చినప్పుడు సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అని వాళ్ళనే చూసుకోమంటాం. 15 రోజులకు ఒకసారి చెక్ చేసి చూసుకోండి, ఎక్కడ ఛాతీలో గడ్డలు ఉన్నాయా లేదా అని చూసుకోండి అని చెప్తాం. ఓకే. దానివల్ల ఏదైనా గడ్డల్లాగా ఏమైనా అనిపిస్తే ఎంబడే వచ్చి డాక్టర్ని కలిస్తే కొన్ని మెడిసిన్తో తగ్గిపోయి ఉంటాయి, కొన్ని ఏమో మామూలుగా ఫాలో అప్ చేయాల్సినవి ఉంటాయి. అంటే ఎవ్రీ మంత్ 2 మంత్స్కి ఒకసారి చెక్ చేసి చూసుకుంటాం ఆ సైజ్ పెరుగుతున్నాయా లేదా, సర్జికల్ ఇంటర్వెన్షన్ అవసరమా లేదా. ఒకవేళ అవసరం అనుకుంటే అది చిన్న గడ్డ తీసేసి టెస్ట్ కోసం బయాప్సీ కోసం పంపించి కన్ఫర్మ్ చేసుకుంటాం ఇది క్యాన్సరా నాన్ క్యాన్సరా అన్నది. అంటే ఎర్లీ స్టేజ్లో మనం డిటెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది. కొన్నిసార్లు మ్యామోగ్రామ్ కానీ అల్ట్రాసౌండ్ ద్వారా కానీ మనం ఐడెంటిఫై చేయొచ్చు అది క్యాన్సరా లేదని. గర్భసంచిలో చాలా వరకు ముట్లు ఆగిపోయినాయి, పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత బ్లీడింగ్ అయ్యేది బాగా డేంజర్ ప్రాబ్లం ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే క్యాన్సర్లో బ్లీడింగ్ టైంలో కాకుండా బ్లీడింగ్ ఆగిపోయిన తర్వాత మళ్ళీ 6 months 1 year తర్వాత మళ్ళీ బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంటుంది. కొద్ది చిన్న టచ్ చేసినా సరే బ్లీడింగ్ అవుతుంటుంది. హస్బెండ్తో కలిసినప్పుడు బాగా పెయిన్ఫుల్గా ఉంటుంది. అట్లాంటి కండిషన్లో అది గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అంటాం, సర్వైకల్ క్యాన్సర్. అది చాలా కామన్ క్యాన్సర్ అయిపోతుంది ఫీమేల్స్లో. అది ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే చాలా వరకు జస్ట్ సర్జికల్ ట్రీట్మెంట్తో మళ్ళీ క్యాన్సర్ లేని పేషెంట్ లాగా మనం చేయొచ్చు. చాలా వరకు ఏమనుకుంటుంటే క్యాన్సర్ అంటే ఇక వాడు క్యాన్సర్ పేషెంట్ లైఫ్ లాంగ్ అంతే, ఇక నువ్వేం చేసినా వాడు క్యాన్సర్ పేషెంటే అని అనుకుంటాం. కానీ కొన్ని క్యాన్సర్స్, ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అయినా సరే, నేను చెప్పిన క్యాన్సర్లల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అయినా సరే, పేవు క్యాన్సర్ అయినా సరే, ఎర్లీగా డిటెక్ట్ చేసి ఎప్పుడైతే సర్జరీ ద్వారా తీయగలిగినామో, ఒకసారి తీసి కొన్ని కేసుల్లో కీమోథెరపీ అంటే మందులతోని, కొన్ని రేడియోథెరపీ కరెంట్ పెట్టమంటారు, అట్లాంటి ట్రీట్మెంట్ కనుక కంప్లీట్గా తీసుకుంటే ఒకసారి ట్రీట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ ఒకవేళ పెట్ స్కాన్లో మనం ఎక్కడ క్యాన్సర్కి సంబంధించిన కణాలు లేవని తెలిసిన తర్వాత ఇక కంప్లీట్లీ నార్మల్గా క్యాన్సర్ లేనట్టే. సరే వచ్చింది, ట్రీట్మెంట్ చేసి తీసేసినాం దాన్ని, ఇంకా మళ్ళీ క్యాన్సర్ లేని కిందకే లెక్క అన్నట్టు. చాలామంది అట్లా అనుకోరు, ఒక్కొక్కసారి క్యాన్సర్ వచ్చిందంటే ఇక దానికి ట్రీట్మెంట్ లేదు అంతే అని చెప్పి చాలామంది కూడా ఇది అడ్వర్టైజ్మెంట్లు చూసి, గూగుల్లో చూసి, దానిలో చూసి ఫైనల్ స్టేజ్ 4th స్టేజ్లో కూడా ఆయుర్వేదం మందు ఉన్నది, ఆ మందు ఉంది, ఈ మందు ఉంది అనుకుంటా వెళ్తుంటారు. నేను అడుగుతా, మీరు అంతమంది ఎందుకు క్యాన్సర్ వచ్చినప్పుడు క్యాన్సర్ అంటే సింపుల్ కట్ చేసి తీసేయాలి కదా, అది ప్రైమరీ ట్రీట్మెంట్ కదా, మీరు ఎందుకు ఆ మందు కోసం పోతారంటే, సార్ అక్కడ పెద్ద లైన్ ఉంది సార్, 500 మంది 1000 మంది ఉన్నారు సార్, అంతమంది వస్తున్నారు సార్ అంటే, అతను కనుక కరెక్ట్ ట్రీట్మెంట్ చేయగలిగితే 500 మంది 1000 మంది అతని దగ్గర ఎందుకు జమ అవుతారు? అందరు ట్రీట్మెంట్ వెళ్ళిపోతారు కదా, మళ్ళీ మళ్ళీ వస్తున్నారంటేనే తగ్గట్లేదని కదా దాని అర్థం. ఇప్పుడు అంత క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఏం లేదు, నువ్వు అంతమంది జస్ట్ మందిచ్చి తగ్గిస్తున్నావు అంటే, నువ్వు జస్ట్ నెలలో 2 నెలలు తగ్గిస్తుంటే పేషెంట్లు అందరూ అయిపోవాలి, అందరు పేషెంట్లు ఉండొద్దు అతని దగ్గర. పేషెంటలు ఉన్నారు, 500 మంది 1000 మంది ఉన్నారు, లైన్లు ఉన్నారు అంటే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది కదా ట్రీట్మెంట్ అయితే లేదని. సేమ్ పేషెంట్ నా దగ్గరికి యానల్ క్యాన్సర్, రెక్టల్ క్యాన్సర్ అంటాం, అంటే పెద్ద పేగుకు సంబంధించిన క్యాన్సర్, దాదాపు అది సర్జరీ చేస్తే ముందు చేస్తే కొద్ది మోషన్ దాన్ని మిగిలిపోయేది, అది స్ప్రెడ్ అయ్యి మొత్తం యానల్ కెనాల్ దాకా వచ్చింది, మొత్తం ఇక పక్క నుంచి పేగు పెట్టి మోషన్ పోవాల్సిన పరిస్థితి వచ్చింది అతనికి. అతన్ని అడిగితే అతను అదే చెప్పిండు, 3 months నుంచి చేస్తున్నా సార్, అక్కడ పోతుంటే అక్కడ మంచిగా ఉన్నారు సార్, యూట్యూబ్లో చూసిపోయినా, అక్కడ పోయిన తర్వాత మీరేం సార్ అట్లా చెప్తారు, 300-400 మెంబర్స్ ఉన్నారు సార్ పేషెంట్లు అంటే. నేను అదే క్వశ్చన్ అడిగిన, అంటే ఫస్ట్ కొద్ది మంది ఇచ్చారు సార్, కొద్ది ఆకలి ఎక్కువైంది, మంచి తిన్నా, నెక్స్ట్ టైం పోయేటప్పుడు నేను చెప్పిన బాగుంది అనగానే టక్కున ఇంటర్వ్యూ తీసుకున్నాడు. చూడండి ఇతను క్యాన్సర్ పేషెంట్ 4th స్టేజ్లో ఉన్న అతను మంచి తింటుండట, ఫుడ్ ఆకలి అవుతుందని తీసుకున్నాడు అంటే, మరి ఇప్పుడు చెప్పకపోయినా 4 months తర్వాత అంటే, సార్ ఇప్పుడు తీసుకుంటారా సార్ అని అడుగుతున్నాడు. అంటే జస్ట్ చిన్న రిజల్ట్తో చూసి వాళ్ళు తగ్గిపోయిందని అనుకుంటారు, అడ్వాన్స్ అయ్యేదాకా చూసుకుంటారు. సర్జరీలల్లో ఎక్కువ ఫీమేల్స్లో ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, ఛాతీ క్యాన్సర్ అన్నది కామన్ అయిపోయింది, అందరికి వస్తున్నది. అవి ఎర్లీగా డిటెక్ట్ చేసుకుంటే సింపుల్ సర్జికల్ ట్రీట్మెంట్తో మళ్ళీ నార్మల్గా ఉండొచ్చు. నా దగ్గరనే దాదాపు ఒక 10-15 మంది దాకా నేను గర్భాశయ క్యాన్సర్లకు ఆపరేషన్ చేసిన, మంచి రికవర్ అయ్యారు అసలు నార్మల్. ఇప్పటికీ దాదాపు 5-6 years బ్యాక్ కూడా మనకు ఫాలోఅప్లు వస్తుంటారు అప్పుడప్పుడు, ఏం ప్రాబ్లం లేదు, నార్మల్. అంటే వాళ్ళు నో మోర్ క్యాన్సర్ పేషెంట్ ఇంకా. ఓకే, అట్లా. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్సైట్స్. అండ్ సార్ నెక్స్ట్ టైం తప్పకుండా మరిన్ని సమాచారంతో ముందుకు వస్తాం సార్. టిల్ దెన్ సైనింగ్ ఆఫ్ RS Connect సార్. థ్యాంక్ యూ.